ఆనాడే దిద్దేశా టీచర్, ఏబిసిడి ఏనాడో నేర్చేసా టీచర్. ఆనాడే దిద్దేశా టీచర్, ఏబిసిడి ఏనాడో నేర్చేసా టీచర్. లెక్కల బుక్కు మన్నాడే ఇరగేసా టీచర్, ఐ లవ్ యూ అని ఈనాడే చెప్పేశా టీచర్. క్లాస్ రూముకే డుమ్మా కొట్టి చెక్కేద్దామా టీచర్, సిటీలోని పార్కులన్నీ చుట్టేద్దామా టీచర్. అదిరింది టీచర్, ఐ లవ్ యూ టీచర్, అదిరింది టీచర్, ఐ లవ్ యూ టీచర్. రింగ్ రోడ్ సరిపోతే రవే యాక్సిడెంట్ చేయడానికి ఇట్లోకి వచ్చినారు. మిమ్మల్ని కాదురా రోడ్ మీద కనిపడేసిన మీ అమ్మనైనా అనాలా? రే చల్ లచ్కోర్ హాయ్ రా మామ. ఏంటి అర్జెంట్గా అని చెప్పి ఇక్కడ కూర్చున్నావు? ఏంటి మ్యాటర్? హలో, ఏంటి మ్యాటర్ అంటే అలా సీరియస్గా కూర్చుంటావేంట్రా? ఏమైంది? కొట్టింది మామ. కొట్టిందా? ఒక అమ్మాయి నిన్ను కొట్టిందా? ఎద్దులా ఇది నిన్ను, అదే చెట్టులా ఇది నిన్ను ఒక అమ్మాయి కొట్టిందంటే అది నీకు జరిగిన అవమానం కాదు మామా, మన మగవాళ్ళకి జరిగిన అవమానం, బాయ్స్ కి జరిగిన ఇన్సల్ట్, లడ్కోంకి బేజతి. అయ్యో, ఈ విషయాన్ని ఇంత ఈజీగా వదిలిపెట్టొద్దు. గివ్ మీ 10,000, ఐ విల్ టేక్ రివెంజ్. 10,000 కమాన్, గివ్ మీ 10,000. నాగు నువ్వు ఆగమన్నా నేను ఆగనరా. గివ్ మీ 10,000, ఐ వాంట్ టు టేక్ రివెంజ్. 10,000 ఇచ్చేయి. ఇట్స్ మై పర్సనల్, వదిలేయ్. ఓకే పర్సనల్, ఓకే పర్సనల్, యువర్ పర్సనల్. మంచి అమ్మాయిలు ఎక్కడుంటారు? నువ్వు చాలా డిఫరెంట్ రా మావా. ఎవడైనా బాధలో మందు కొడతాడు కానీ నువ్వేంట్రా అమ్మాయిల గురించి అడుగుతున్నావు? సరే నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. లడ్డూ లాంటి అమ్మాయి కావాలనుకో రాజమండ్రి మెరక వీధి. జాంగ్రీ లాంటి అమ్మాయి కావాలనుకో పెద్దాపురం. ఇక నోరూరించే రసగుల్లా లాంటి కసక్కు ఫిగర్ కావాలంటే మంగళగిరి. చేచే, నేను అడిగింది లవ్ చేయడానికి రా. లవ్వా మామా? ఈ లవ్వు కొవ్వు గివ్వు మనకొద్దు మామా. మంచి ఫిగర్ని చూసుకున్నామా, కాల్ చేసామా, బుక్ చేసుకున్నామా, డబ్బులు ఇచ్చామా, ఎంజాయ్ చేసామా, క్లోజ్ అంతే. ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వు రారా చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పుడు, ఎంతసేపు అవుతుందో చెప్పుడు, సస్పెన్స్లో ఒకటి దానికి తోడు. పదా. ఇక్కడెవరు ఉంటారా? ఉండరు, వస్తారు. అర్థం కాల. అటువైపు టెంపుల్, ఇటువైపు మార్కెట్, వెనకాల కాలేజ్, అటువైపు కాలనీ.
ఆహా, అబ్బో ఎవరు ఎటువైపు వెళ్ళాలన్నా ఈ సెంటర్ క్రాస్ చేసుకునే వెళ్ళాలి. నిజమే రోయ్. అటు చూడు, జాంగ్రీ జిలేబీ ఇద్దరు వస్తున్నారు. మ్హూ, జాంగ్రీ నచ్చలేదా? నచ్చలేదు. జిలేబీ అస్సలు నచ్చలేదు. ఇటు చూడరా, కసక్కు కాజు కత్లీ. లవ్ చేయడానికమ్మా. మాట మాట్లాడితే ఇట్లా వంటాడు. నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా? మనసేమో ఇండియాలా, సొగసేమో కాశ్మీరులా, డ్రెస్సేమో లంగాబోని అయి ఉండాలిర మామ. బ్రెయిన్ ఏమో కంప్యూటర్లా, స్టైల్ ఏమో ఐశ్వర్యలా, స్మైల్ ఏమో మూన్ లైటులా అదరాలిర అబామ. అట్టాంటి ఫిగరే కావాలి, ఐస్కాంతమై నన్ను లాగాలి, టోటల్ గా సౌందర్యలా ఉండాలి, మన కల్చర్ కే రోల్ మోడల్ అయి రావాలి. మనసేమో ఇండియాలా, సొగసేమో కాశ్మీరులా, డ్రెస్సేమో లంగాబోని అయి ఉండాలిర మామ. రీఛార్జ్ తగ్గని సెల్ ఫోన్లా తానుండాలి, యాడ్స్ వేయని లవ్ ఛానలే తానవ్వాలి, వివాదం అన్నది లేకుండా రిలీజ్ అయ్యే సినిమాలా ఫ్యామిలీ మెచ్చే ప్రేసి కావాలి. డర్టీ పిక్చర్ మూవీలో అందం చిందే హీరోయిన్ అస్సలు నాకు అక్కర్లేదు. ఫైనాన్స్ ఇంట్రెస్ట్ లా పెరగాలి తన ప్రేమ, ఒలింపిక్స్ ఓపెనింగ్ లా అదరాలి హంగామా. మనసేమో ఇండియాలా, సొగసేమో కాశ్మీరులా, డ్రెస్సేమో లంగాబోని అయి ఉండాలిర మామ. ఆ తాజ్ మహలే తన కోసం బెండవ్వాలి, ఆ థర్మల్ పవరే ఆమెను తాకి షాక్ అవ్వాలి. ఫ్యాషన్ పేరిట కల్చర్ ని ఓషన్ లో నా ముంచేసే అల్ట్రా మోడల్ నచ్చదురా భాయి. నడి రాత్రి కరెంటు కట్ అయితే తన నవ్వులలో నీ వెలుగంతా పెట్రోమాక్స్ లైట్ అయి వెలగాలి. నైజాము నగలే తానై తలతలగా మెరవాలి, ఆ చంద్రుడు పగలే వచ్చి తన స్నేహం అడగాలి. మనసేమో ఇండియాలా, సొగసేమో కాశ్మీరులా, డ్రెస్సేమో లంగాబోని అయి ఉండాలిర మామ. బ్రెయిన్ ఏమో కంప్యూటర్లా, స్టైల్ ఏమో ఐశ్వర్యలా, స్మైల్ ఏమో మూన్ లైటులా అదరాలిర అబామ. అట్టాంటి ఫిగరే కావాలి, ఐస్కాంతమై నన్ను లాగాలి, టోటల్ గా సౌందర్యలా ఉండాలి, మన కల్చర్ కే రోల్ మోడల్ అయి రావాలి. టోటల్ గా సౌందర్యలా ఉండాలి, మన కల్చర్ కే రోల్ మోడల్ అయి రావాలి. అలా మావా ఇది కనిపిస్తుంది కానీ అనిపించట్లేదురా. నాకెందుకో దీన్ని చూస్తే కొంచెం తేడాగా ఉన్నట్టుంది. పైకి పాలకోవాలా ఉన్నా అదో పెద్ద బండ మైసూర్ పాక్ అని నా డౌటు. నో డౌట్. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, అది నీకు కరెక్ట్ కాదు. నేను కనెక్ట్ అయ్యాను, లైన్లో ఎలా పెడతానో చూస్తూ ఉండు. మరి నేనేం చేయాలరా? మన ప్లేస్ లో కలుద్దాం, నువ్వు అక్కడ ఉండు.
హలో హాయ్ ఐఎమ్ చందు. నేను ఏదైనా స్ట్రైట్గా చెప్పేస్తాను. మీరు నాకు నచ్చారు. నలుగురు చూస్తున్నారు, బాగోదు కదా. అదిగో అదే మా ఇల్లు. మా ఇంట్లో ఎవరూ లేరు. మా ఇంట్లో మాట్లాడుకుందాం రండి. హలో హాయ్ మధు. మరో హాఫ్ అన్ అవర్లో టార్గెట్ రీచ్ అవబోతున్నా. హాఫ్ అన్ అవర్లోనా? యా, ఇంటికి రమ్మంది. ఇంటికి రమ్మందా? ఎస్, పబ్లిక్ లో ఎందుకు, ఇంట్లో ఎవ్వరూ ఉండరు, ఓపెన్ గా మాట్లాడుకోవచ్చని ఇంటికి రమ్మంది. అంత ఫాస్టా? నవ్వే డేస్ యూత్ చాలా ఫాస్ట్ గా ఉందమ్మా. బీ కేర్ఫుల్, వాళ్ళ అన్నయ్య కరాటీ ఫైటర్ అయి ఉంటాడు. వాళ్ళ అన్నయ్య కరాటే ఫైటర్ అయితే నేను కుంఫు ఫైటర్. కాసేపట్లో షాక్ ఇస్తాను, లైన్ లో ఉండి వింటూ ఉండు. ఓకే రండి. ఎవరూ లేరు కదా? ఎవరూ లేరు, త్వరగా రండి. కూర్చోండి. క్యాషా కార్డా? క్యాష్ ఏంటి, కార్డ్ ఏంటి? నా రేటు 10,000. క్యాష్ లేకపోయినా పర్వాలేదు, డెబిట్ కార్డు ఉంటే చాలు. నా దగ్గర స్వైపింగ్ మిషన్ ఉంది. ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలి. చందు బుక్ అయిపోయాడు. బాగైందా? లేకపోతే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నేను ముందే చెప్పాను రా, అది మెత్తగా కనిపించే పాలకోవా కాదు, బండలా ఉన్న మైసూర్ పాక్ అని. విన్నావా? అవును, ఇంతకీ డబ్బులిచ్చి కమిట్ అయ్యావా? క్యాష్ ఇచ్చావా, కార్డ్ ఇచ్చావా? మామా, సీన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, చెప్పు ఎలా ఉందా మైసూర్ పాక్? నేను అందుకు రాలేదు. మరెందుకు ఫాలో అయ్యావు? లవ్ చేయడానికి. లవ్వా? ఏమాత్రం ఉందేంటి? నన్ను మెయింటైన్ చేయాలంటే అట్లీస్ట్ 10 crores ఉండాలి. ఉన్నాయా? అయినా లవ్ మ్యాటర్ తర్వాత ఆలోచిద్దాం. ముందు 10,000 ఇచ్చి కమిట్ అయిపో. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు. నాకు ఇష్టం ఉండదు, కానీ నాకు మనీ అవసరం. అనవసరంగా టైం వేస్ట్ చేయకు. ఇప్పటికే నా కాల్ షీట్ వేస్ట్ చేసావు. ఒక్కసారి లోపలికి వచ్చాక మనీ ఇవ్వక తప్పదు. ఇచ్చేయి. ఏంటి, ఎంజాయ్ చేయకుండా వదిలేసావా? నువ్వే మగాడివిరా, చేతికి అందిన స్వీట్ ని టేస్ట్ చేయకుండా వదిలేసావా? ఛే, ఇలాంటప్పుడే కాల్ నాకు డైవర్ట్ చేయాలి. 10,000 పోతే పోనీ మమ్మ, అనవసరంగా మధుకు బుక్ అయ్యాను. మళ్ళీ న్యూ క్యారెక్టర్ ఎవర్రా? మధులత. ఏ ఆగా, అక్కడో బిట్టు ఇక్కడో బిట్టు రివర్స్ స్క్రీన్ ప్లే చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయకరా. స్ట్రేట్ నరేషన్ ఇవరా. ఇంతకీ నిన్ను కొట్టినమ్మా ఎవరు? ఈ లవ్ సర్చ్ ఏంటి? మధ్యలో మధు ఎవరు? ఈ ట్విస్ట్లేంట్రా? అరే, వీళ్ళని చూసి నీకేమర్థమైందిరా? అర్థం కాలేదన్నయ్య. వీళ్ళు ఫ్రెషర్స్. సీనియర్స్ ముందు ఏం మాట్లాడకూడదు. సీనియర్స్ ఏం చేసినా చూస్తూ ఉండాలి. సీనియర్స్ ఏం చెప్పినా వింటూ ఉండాలి. దాట్స్ ఇట్.
బాగుందన్నయ్య. నవ్వకు. ముయ్. టచ్ చేసావేంట్రా? అది ముయ్. కంటిన్యూ చెయ్యి బట్ జిప్తి తీ. ముయ్. డైలీ లేక టచ్ చేసి కనపడు కానీ జిప్పు తీసి, అర్థమైందా? ఏరా శశి, టైట్స్ లో బానే ఉంది. చూద్దామా? ఏయ్ వదిలేయన్రా, చాలా ఎక్కువ చేస్తున్నారు. అబ్బా, డౌట్స్ క్లియర్ చేసుకోద్దా? హలో, ఇటురా. నీ పేరేంటి? మధులత. శారీలో వచ్చావేంటి? ఎక్స్పోజింగ్ చేసి సీనియర్స్ ని పడేద్దాం అనుకుంటుందిరా. నేనెవరో తెలుసా? మీ డాడీ ఎవరైతే ఏంటి, సీనియర్స్ అమ్మా. రెస్పెక్ట్ ఇవ్వాలి. రేపటి నుంచి నీ శారీలో రాకూడదు, ఫుల్ కవర్ చేసుకొని రావాలి. శశి, ఇట్స్ మై మ్యాటర్. షీ ఈజ్ మైన్. మధు నాది. వాట్? నీకే ప్రాబ్లం ఉండదు, వెళ్ళు. క్లాస్ టైం అయింది, పదండ్రా. సార్, కప్ తీసుకెళ్ళు. గోవిందు, ఏదైనా న్యూస్ చెప్పు. ఏ న్యూస్ చెప్పమంటారు? పేపర్ న్యూస్, టీవీ న్యూస్, కాలనీ న్యూస్, హోమ్ న్యూస్. న్యూస్ లో ఇన్ని రకాలుంటాయా? ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పు. పేపర్ న్యూస్ సార్. బీరు కొనివ్వలేదని భర్తని చంపిన భార్య. తప్పు లేదు, వాడొక్కడే తాగుతాడా? మంచి పని చేసింది. కాలనీ న్యూస్ సార్. కష్టపడి కానిస్టేబుల్ కూతుర్ని ఇంజనీరింగ్ చేయిస్తే మెకానిక్ ని లవ్ చేసి లేచిపోయింది. ఇంజనీర్నే చూసుకుందన్నమాట. హోమ్ న్యూస్ సార్. పండక్కి 1000 రూపాయలతో శారీ కొనివ్వకపోతే మా ఆవిడ విడాకులిస్తానంటుంది సార్. చుట్టుపక్కల అందరూ కొత్త చీరలో కనపడుతుంటే నీ భార్య పాత చీరలో బాగుండదు కదా. ఆ 1000 రూపాయలు మీరిస్తే నాకే కొట్టావు కదా. థ్యాంక్ యూ సార్. Good morning, boys and girls. Good morning, sir. Please sit down. Thank you, sir. నీకొక చిన్న టెస్ట్. నేనెవరు? ప్రిన్సిపల్. మీరు? స్టూడెంట్స్. వెరీ గుడ్. ఈమె? ఈమె ఎవ్వరు? మధులత. బట్ మధులత ఎవ్వరు? మినిస్టర్ కూతురు. నో. మీరు లేటు సార్. నో. మీరు పెద్ద సాడిస్ట్ సార్. నా వైఫ్ కూడా అలాగే అంటుంది. బట్ నువ్వెందుకు అలా అన్నావు? ఎప్పుడు మీరు చిన్న పిల్లని చేసి ఏడిపిస్తున్నారు సార్.
గాడిలాగున్నావు, నువ్వేం చిన్న పిల్లోడివిరా. అయినా నేనెప్పుడు ఏడ్పించానురా? మీరు ఎప్పుడు ఇంతే డిఫికల్ట్ క్వశ్చన్స్ వేస్తారు, కొంచెం ఈజీ క్వశ్చన్స్ అడగచ్చుకా. ఓ నువ్వు అలా వచ్చావా? సరేలే, ఇక ఏడిపించను. కానీ మధులత న్యూ స్టూడెంట్, సీనియర్స్ ర్యాగింగ్ చేశారు, మీకు కంప్లైంట్ చేసింది. మీరు కూడా స్టూడెంట్ అనుకున్నారా? మీరేంటి, నేను కూడా అనుకున్నాను. బట్ మధులత స్టూడెంట్ కాదు, మ్యాథ్స్ లెక్చరర్. ఈమె మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఈమె చెప్పే చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే మధులత, యూ కెన్ స్టార్ట్ యువర్ క్లాస్. Thank you, sir. ఆల్ ద బెస్ట్. Thank you, sir. Okay, everybody. Let's start the maths class. Okay? See you tomorrow. Bye, everybody. Thank you. ఏంటి సారీ చెప్పడానికా? నేనెవరూ తెలియక నువ్వలా మాట్లాడావు, నాకు అర్థమైంది. ఇట్స్ ఆల్ రైట్. సారీ సారీ చెప్పడానికి రాలేదు. మరి నువ్వు నాకు నచ్చావు, మధు నాది అన్న విషయంలో ఏ మార్పు ఉండదని చెప్పడానికి వచ్చాను. వాట్ ఆర్ యు మ్యాడ్? ఎస్, నేను చూసి మ్యాడ్ అయ్యాను. సి మిస్టర్ చందు. చందు, ఐఎమ్ లెక్చరర్, యువర్ స్టూడెంట్. బట్ నువ్వు లెక్చరర్ అని తెలియకముందే నేను ఇష్టపడ్డాను. జస్ట్ స్టాప్ ఇట్. నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడినా బిహేవ్ చేసినా ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇస్తాను. నువ్వేం చేసినా సరే, యు ఆర్ మై లవర్. జస్ట్ వెయిట్, ఐ విల్ సీ యూ. I love you, teacher. I love you, teacher. I love you, teacher. I love you, teacher. రోజు చెప్పే పాఠాలొద్దు టీచర్, బోరే కొట్టి చస్తున్నాను టీచర్. ఒంట్లో మాత్రం తిరిగేస్తుంది మీటర్, కాస్తో కూస్తో ఉందా లేదా మ్యాటర్. అందాలు చూస్తే అయ్ బాబా సూపర్, నువ్వు ఒప్పుకుంటే అయిపోతా టాపర్. ఎస్ అంటావో నో అంటావో చెప్పేస్తున్నా టోటల్ ఇంటెన్షన్. ఐ లవ్ యూ టీచర్, ఐ లవ్ యూ టీచర్, ఐ లవ్ యూ టీచర్, I love you, teacher. Ba ba ba, 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 ba ba ba. నీలో ఉన్న అందాలన్నీ ఎంతో ప్లస్సేలే, హలో టీచర్ అంటూ నేను వచ్చేసాలే. నీలో నుండి నన్నే నువ్వు చెయ్యకు మైనస్సే, హీరో నుండి జీరో నేను అయిపోతాలే. నీతో ఫీలింగ్స్ చేసుకుంటా భాగాహారం, నువ్వు ఓకే అంటే వేస్తా పూలాహారం. చుట్టూ ఎంతో మంది బ్యూటీలున్నా నువ్వే నాతో అనిపించవే. ఐ లవ్ యూ టీచర్, ఐ లవ్ యూ టీచర్, ఐ లవ్ యూ టీచర్, ఐ లవ్ యూ టీచర్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ మై డియర్ యంగ్ లెక్చరర్, కమ్ ఇన్. సార్ అది అర్థమైందమ్మా, స్టూడెంట్స్ బాగా అల్లరి చేస్తున్నారు కదూ. దట్స్ నాట్ ఇట్ సార్. నువ్వేం చెప్పనవసరం లేదు,
నాకు అర్థమైంది. రిజైన్ చేయాలనుకుంటున్నావా? లెక్చరర్ జాబ్ అంటే అన్ని జాబ్లా కాదు, వెరీ డిఫికల్ట్. ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐ నో. పీజీ కంప్లీట్ అయిపోయిన వెంటనే జాబ్ జాయిన్ అయిపోయినావు. ఈ జాబ్ కి పీజీ పర్సనాలిటీ ఉంటే సరిపోదు, పేషెన్స్, సహనం, క్షమించే గుణం కూడా ఉండాలి. స్టూడెంట్స్ ని మనం కిడ్స్ అనుకోవాలి. అసలు నువ్వే ఒక కిడ్వి. 1 గంటలో డిసైడ్ అయిపోతావా? కనీసం 1 రోజైనా ఓపిక పట్టు. నా మాట విను. టుమారో. చందుబాబు చదువుకోండి చదువుకోండి. అరే గోవిందు బాబు, చదివి చదివి హెడేక్ గా ఉందిరా. కాఫీ తెమ్మంటారా? వద్దు, న్యూస్ చెప్పు. ఏ న్యూస్ చెప్పమంటారు? పోలీస్ న్యూస్, పొలిటికల్ న్యూస్, డాక్టర్ న్యూస్, లాయర్ న్యూస్. ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పు. ఇంట్రెస్టింగ్ న్యూస్ అంటే పోలీస్ న్యూస్. ఎస్ఐ బైక్ పార్క్ చేసి కొబ్బరి బోండం తాగుతుంటే, సమ్మర్ కదా తాగుతాడులే, ఎవడో బైక్ ఎత్తుకెళ్ళిపోయాడు. వెరీ గుడ్. వాడిని బాగా టార్చర్ పెట్టుంటాడు, టైం చూసి దెబ్బేశాడు. అంతే అంతే. డాక్టర్ న్యూస్, వైద్య ఆరోగ్య శాఖ సర్వీసులు మౌలిక సదుపాయాల సంస్థ ఎండి శ్యామలరావుకి స్వైన్ ఫ్లూ. వెరీ బ్యాడ్. ఆరోగ్య శాఖకి అనారోగ్యం వస్తే వీళ్ళకి ప్రజలకేం చేస్తారా? అవును. ఇలా కాదు గాని ఒక మంచి స్పెషల్ న్యూస్ చెప్పు. స్పెషల్ న్యూస్, సెన్సేషనల్ న్యూస్ అంటే అది మన కాలేజ్ న్యూస్, మీ న్యూసే. అవును బాబు, స్టూడెంట్ టీచర్ని లవ్ చేయటం. ఇప్పుడు ఎక్కడ ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా మీ గురించే మాట్లాడుకుంటున్నా. తప్పే ఉందిరా. లవ్ చేసేటప్పుడు టీచరా స్టూడెంట్ అని చూడలేదు, డబ్బుందా లేదా అని ఆలోచించలేదు. అలా చేస్తే అది లవ్ కాదు, బిజినెస్ అవుతుంది. ప్రతి వాడు నా గురించి మాట్లాడేవాడే. ఎలా కాఫీ తెమ్మంటారా? అక్కర్లేదు, ఎలా అబ్బో. ఇదేం కాలేజ్ అన్నయ్యా? ప్రిన్సిపల్ నుండి స్టూడెంట్స్ వరకు అందరూ ఒకేలా ఉన్నారు. అసలు మాట్లాడే అవకాశం ఎవరు? నేనేమైనా చెబుదామంటే వినిపించుకోరు. నీకే చెప్పేది, వింటున్నావా? సీనియర్స్ ఏమో ఫ్రెషర్ అనుకున్నారు కదా అని వదిలేస్తే ఆ ప్రిన్సిపల్ కూడా అంతే, వినకుండా నవ్వుతూనే ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నావు? నన్ను చూస్తుంటే నవ్వొస్తుందా? వచ్చినప్పటి నుంచి నువ్వు కూడా మాట్లాడుతూనే ఉన్నావు. కాలేజ్ ప్రభావం నీ మీద కూడా బానే పడింది. అన్నయ్య, నాకు కాలేజ్ అంటేనే ఇరిటేటింగ్ గా ఉంది. ఒక్కోసారి తలుచుకుంటే భయం వేస్తుంది. మర్చిపోలేకపోతున్నాను. తీసుకో. ప్రిన్సిపాల్ చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఒక్కరోజులో డెసిషన్ ఎలా తీసుకోగలం? కోపం తగ్గించుకుని ఒక్కసారి ఆలోచించు. నో వే. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డేలో కూడా ఇంత టెన్షన్ పడలేదు. నేను ఫ్రెషర్లా కనిపిస్తున్నానా? వాళ్ళంతా డ్రామా చేశారు. ఎనీవే, నువ్వెన్ని చెప్పినా నా వల్ల కాదు. నేను ఈ జాబ్ చేయలేను. చూడు వన్ థింగ్. వాట్? ఉప్మా తిను. మధు, నీ నిర్ణయాన్ని నేను ఎప్పుడన్నా కాదన్నానా? నాటి. గుడ్ గర్ల్. మధు, మధు, నిన్నే పిలిచేది. మధు. ఏంటా పిలవడం? కాల్ మీ మేడం. సారీ మధు, ఐ కాంట్ కాల్ యూ మేడం. లెక్చరర్ లా ఐ కాంట్ సీ యూ బికాజ్ యు సీ మధు, అట్ దట్ టైమ్ ఫ్రెషర్ మధువే నా మదిలో ఫిక్స్ అయిపోయింది. ఏంటి నీ ప్రాబ్లం? నాకే ప్రాబ్లం లేదు, నీకే ప్రాబ్లం అనుకుంటా. స్టూడెంట్ బీ లైక్ ఏ స్టూడెంట్. లెక్చర్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. స్టూడెంట్ వి స్టూడెంట్ లా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఓ,
ఓకే, ఈ కాలేజ్లో నువ్వు లెక్చరర్, నేను స్టూడెంట్. కాలేజ్ కాకుండా వేరే ఎక్కడైనా అయితే నో ప్రాబ్లం కదా. ఈవినింగ్ పార్క్ లో కలుద్దామా? గో టు హెల్. 8 o'clock గ్రీన్ పార్క్. నువ్వు వస్తున్నావు, నేను ఎదురు చూస్తూ ఉంటా. 8 o'clock మధు. నాకు తెలుసు మధు, నువ్వు వస్తావని. నీకోసం రాలేదు చందు, నేను నీతో మాట్లాడాలి. ఓకే, అక్కడికి వచ్చి మాట్లాడుకుందామా? నో. నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. కాలేజ్కి రావాలనిపించట్లేదు. నువ్వు ఇలా నా వెంట పడకూడదు. వదిలేయాలంటే ఏం చేయాలో చెప్పు. జస్ట్ 1 kiss. కిస్ ఇస్తే వదిలిస్తావా? ఓకే. రై అన్నా ఇట్రా. ఏం చెప్పాం రా? జిప్పుది. ఇంకోసారి కాలేజ్లో జిప్ వేసుకొని కనిపిస్తే ప్యాంట్ ఇప్పదీపిస్తాం. పో. మధు, నువ్వు ఎందుకు రాలేదు? నైట్ అంతా నీ గురించి వెయిట్ చేశాను. యాక్చువల్గా నువ్వు రాకుండా మంచి పనే చేశావు. నువ్వు వచ్చుంటే బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేది.
మధు ఇస్ గుడ్ గర్ల్. ఎస్ మధు, నువ్వు నా మదిలో హైట్స్లోకి వెళ్ళిపోయావు. రోజు రోజుకి నీ మీద నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డైలీ నిన్ను చూడకపోతే కాలం సాగదులే, లవ్లీ అంటూ నిన్నే పిలిచే వరమే చాలే. నీకు నాకు మధ్యన ఏదో లింకే ఉన్నదిలే, నువ్వే లేకపోతే లైఫే మిస్ అవుతాలే. నువ్వు నాలో చూడు కొత్త ప్రేమ కోణం, నవ్వుతోనే తీయకమ్మ ఉన్న ప్రాణం. నువ్వు నాతో ఇంకా ఫిక్స్ అయ్యేలా సోలోగానే ఫాలో చేస్తున్నా. I love you teacher, I love you teacher, I love you teacher, I love you teacher. The time is now, the world will change. The love we have is here to stay. Ba ba ba, 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 ba ba ba. రోజు చెప్పే పాఠాలొద్దు టీచర్, బోరే కొట్టి చస్తున్నాను టీచర్. ఒంట్లో మాత్రం తిరిగేస్తుంది మీటర్, కాస్తో కూస్తో ఉందా లేదా మ్యాటర్. అందాలు చూస్తే అయ్ బాబా సూపర్, నువ్వు ఒప్పుకుంటే అయిపోతా టాపర్. ఎస్ అంటావో నో అంటావో చెప్పేస్తున్నా టోటల్ ఇంటెన్షన్. I love you teacher, I love you teacher, I love you teacher, I love you teacher. Hey Madhu my darling, I'm coming. I come Vasana. Madhu, నేను వస్తున్నా మధు. మధు మై డార్లింగ్ వస్తున్నా, నేను వచ్చేస్తున్నా నీ దగ్గరికి. అబ్బో ఇది రాంగ్ వే. నేను వస్తాను నీ దగ్గరికి, రైట్ వేలో వస్తాను. నేను వచ్చేస్తున్నా మధు. అబ్బో అబ్బో మధు డార్లింగ్ వస్తున్నా. మధు నిన్ను ఎలా దారిలో పెట్టాలో తెలీలా, అందుకే కొంచెం ధైర్యం వేసుకొచ్చా. నేను వచ్చేసా, నాకు అడ్డుగా తలుపుది మధు. తీ మధు తలుపు. ఏయ్ మధు, కుక్కలాగా ఎన్నిసార్లు వెంట పడాలి నీ వెనక? తాగొచ్చావా? మర్యాదగా బయటకు పో. వెళ్ళడానికి కాదు నేను వచ్చి నిన్ను. మధు అసలేంటి నువ్వు? మీ అమ్మాయిల సైకాలజీ ఎవరికి అర్థం కాదు. చూడ్డానికి స్మూత్ గా కనిపిస్తారు, స్మూత్ గా హ్యాండిల్ చేస్తే పడరు. గుడ్ హస్బెండ్ కావాలంటారు, కానీ ఇలాంటి మంచి వాళ్ళకి పడరు మీరు. అసలేంటి నువ్వు? అసలేంటి నాకు అర్థం కాదు. మీ అన్నయ్య ఏం చేస్తాడే? ముందు నువ్వు బయటకు నడు. రే బొమ్మర్దే, నువ్వు రారా, నా కాళ్ళు కడగాలి రే. రారా, రమ్మను వాడిని, రమ్మను.
ఎరా ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదన్నయ్య. ఏమైంది? కాలేజ్కి వెళుతున్నానే కానీ అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఏదో ఒక ప్రాబ్లం చేస్తున్నాడు. ఎవరు? ఇంకెవడు, నా స్టూడెంట్ చందు. కాలేజ్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ విసిగిస్తున్నాడు. క్లాస్ రూమ్లో, క్యారిడర్లో, లైబ్రరీలో, లంచ్ అవర్లో ప్రతి చోట వాడలా చూస్తుంటే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. అసలు వాడిని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదన్నయ్య. ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. వాడలా వినే రకం కాదు. పైగా కాలేజ్లో ఇదో పెద్ద ఇష్యూ అవుతుంది. అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. నో అన్నయ్య, వాడు లైఫ్ స్పాయిల్ అవుతుంది. హీజ్ మై స్టూడెంట్. వాడిని మంచి మార్కుల్లో పెట్టడం నా బాధ్యత. ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకుంటాను. ఆగండి. ఏమైందిరా? ఏం చేస్తున్నావు? జిప్ వేసుకోవటం సీనియర్స్ చూస్తే ప్యాంట్ రోడ్ తెప్పించి కాలేజ్ మొత్తం తిప్పిస్తారు. ముందే మనం తీసుకోవటం బెటర్ కదా. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎస్, గుడ్ మార్నింగ్. ఏమైపోయాడు? ఎప్పుడు వెనకాల తిరుగుతుంటాడు. ఈ రోజు హాయ్ మాత్రం మధు. కనిపించట్లేదు. ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? నీకోసమే. ఇప్పుడు దాకా చందు కళ్ళు మధు కోసం వెతికినాయి, ఇప్పుడు మధు కళ్ళు చందు కోసం వెతుకుతున్నాయి. అంటే చందు, ఐ వాంట్ టాక్ విత్ యూ. ఆల్వేస్. ఇంతకు ముందు నువ్వు ఈ కాలేజ్ టాపర్, కానీ ఇప్పుడు ఈ సెమిస్టర్లో నో చందు, దిస్ ఈజ్ నాట్ రైట్. నా స్టూడెంట్ సక్సెస్ నేను చూడాలి. నా వల్ల ఎవరు ఫెయిల్ అవ్వకూడదు. నువ్వు మళ్ళీ బిఫోర్ చందులా మారాలి. లెక్చరర్గా చెప్తున్నావా, ఫ్రెండ్గా చెప్తున్నావా? ఎలా అంటే బాగా చదువుకుంటావు? ఫ్రెండ్. ఆల్ రైట్ చందు, ఫ్రెండ్గా చెప్తున్నాను. కాఫీ తాగుదామా? ఫ్రెండ్. సో మమ్మీ డాడీ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళిద్దరికి బాంబేలో జాబ్, అండ్ నేను ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాను. వాళ్ళిద్దరికి నేనంటే చాలా ఇష్టం. సో నేను ఏది అడిగినా వాళ్ళు కాదనరు. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఓకే. అండ్ యాస్? నేను అన్నయ్య. అన్నయ్య జాబ్ చేస్తాడు. మా చిన్నతనంలోనే మమ్మీ డాడీ చనిపోయారు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. మా ఇంట్లో మేమిద్దరమే ఉంటాం. మా అన్నయ్యకి సిస్టర్, ఫ్రెండ్ అన్నీ నేనే. మధు, మీ అన్నయ్య లేనప్పుడు ఇంటికి రావచ్చా? ఏం లేదు, మ్యాథ్స్ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు కదా అని. హాయ్ చందు. హాయ్ మధు. డిన్నర్కి వస్తావా? సారీ, అన్నయ్యతో మూవీకి ప్లాన్ చేశా. నేను రానా? నో వే. 2 డేస్లో ఎగ్జామ్స్ పెట్టుకొని. ఓకే, ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది ప్రిపరేషన్? యా, ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే, బాయ్ చందు. సీ యూ టుమారో. బాయ్.
అన్నయ్య అన్నయ్య నీకు విషయం చెప్పాలి. ఏంటి మ్యాటరు? ఫుల్ హ్యాపీగా కనిపిస్తున్నావు. చందు టాప్ ర్యాంకర్. ఓ, మొత్తానికి నీ స్టూడెంట్ నీ పేరు నిలబెట్టాడనమాట. చెప్పానుగా రైట్ వేలో పెడతానని. ఈ క్రెడిట్ అంతా నీదే అనుకుంటున్నావా? హా. తను ఎలాగో బ్రిలియంట్ అని నువ్వే చెప్పావు కదా. బ్రిలియంట్ టాప్ రావడంలో వింతే ఉంది. అన్నయ్య నువ్వు హ్యాపీ, నువ్వు సంతోషంగా ఉండకంటే నాకు ఇంకేం కావాలి? ఆకలేస్తుంది, భోంచేద్దామా? ఓకే. ఏరా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? సీనియర్ అంటే లెక్క లేదురా. చెప్తూనే ఉన్నా. తీ ప్యాంట్ తీరా. తీవా? నేను తీయాలా? తీ ప్యాంట్ తీ తొందర తీ. ఏమైందిరా? కాలేజీలో సీనియర్ ఏడిపిస్తున్నాడు. జిప్పు తీపిస్తాడు, ప్యాంటు తీపిస్తాడు, రోజు ఏడిపిస్తున్నాడు. ఎక్కడుంటాడు రాడు? హాస్టల్లో ఉంటాడు. ఏడవక. మా తమ్ముడికి ప్యాంట్ ఇప్పు తీస్తావా? నీకు ప్యాంటే లేకుండా చేస్తా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అరే నేను క్యాంటీన్లో ఉంటాను రా. సరే వెళ్ళరా. చందు, కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. దేనికి? నా మాట విని బాగా చదివి కాలేజ్ టాపర్ అయ్యావు. ఐఎమ్ సో హ్యాపీ. టెల్ మీ వాట్ యు వాంట్. నువ్వు కావాలి. వాట్? ఎస్, ఐ లవ్ యూ. చందు, నువ్వు మారావనుకున్నాను కానీ మారలేదు. ఇంకా నీ మైండ్ సెట్ మారలేదు. నేను బాగు చేద్దాం అనుకున్నాను కానీ నా ప్రయత్నం వృధా. అవును చందు, నువ్వెప్పటికీ మారవు. ఎందుకు మారాలి? ఐ ఫిక్స్డ్, యు ఆర్ మై లవర్. అర్థం లేకుండా నువ్వు చాలా రాంగ్ గా మాట్లాడుతున్నావు. ఇందులో తప్పే ఉంది? గురు శిష్యుల సంబంధం ఎంతో పవిత్రం. కలిసి కాఫీ తాగొచ్చు, టిఫిన్ చేయొచ్చు, సినిమాకెళ్ళొచ్చు, షికార్లు చేయొచ్చు. నీ మాట నేను వినొచ్చు, నా మాట నువ్వు వినొచ్చు, ఫ్రెండ్షిప్ కూడా చేయొచ్చు. కానీ లవ్ మాత్రం చేయకూడదు. ఎలా మధు? అంటే ఇన్ని రోజులు నా మాట విన్నది నాతో ఫ్రెండ్షిప్ చేసింది అంతా డ్రామా అన్నమాట. నో మధు, ఇట్స్ నాట్ డ్రామా. లవ్, ఇట్స్ ఫర్ లవ్. నీతో ఫ్రెండ్షిప్ చేయడమే నీకు ప్రాబ్లం అయితే నన్ను క్షమించు. నాకు బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు నాతో ఇలా మాట్లాడడానికి ప్రయత్నించకు. మధు, టీచర్కి ఐ లవ్ యూ చెప్పావా? నీకెన్ని గట్స్ రా మామా. యు ఆర్ రియల్లీ గ్రేట్. నువ్వు స్పెషల్ రా మామా. ఇందులో స్పెషాలిటీ ఏముంది? స్పెషాలిటీ ఏంటంటావేంట్రా? టీచర్ను లవ్ చేయని వెదవంటూ ఉండాడ్రా. ఒకవేళ వాడు నిజంగా లవ్ చేయలేకపోతే ఆ నిజంగా వెదవైన ఉండాలి, లేదంటే లవ్ గురించి తెలియని బచ్చగాడైనా ఉండాలి. మామా, టీచర్ అనగానే కళ్ళప్పగించి నోరు తెరిచి కింది నుంచి పైదాకా చూస్తుంటాం గాని నీలా డేర్ చేసి ఎవడు ఐ లవ్ యూ టీచర్ అని ఎవడు చెప్పాడ్రా. ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ రా మామా, నిన్నే తన వైపు తిప్పుకుందంటే ఆ టీచర్ రసవత్తరమైన రస్మలైలా ఉంటుంది కదూ. షట్ అప్. షీ ఈజ్ మై లవర్. నేనేమన్నాన్రా? అందంగా ఉంటుందన్నాను అంతేగా, ఫీల్ అవుతావేంటి? ఓకే, అయినా మావా నీ స్టోరీలో క్లారిటీ లేదురా. పిచ్చ కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? కన్ఫ్యూజన్ ఏముందా? ఫస్ట్ ఏమో అమ్మాయిలు కావాలన్నావు, అది లవ్ చేయడానికి. తర్వాతేమో ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ లవ్ చేసిన టీచర్ ఉందంటున్నావు. ఆల్రెడీ లవ్ చేసిన టీచర్ ఉండగా మళ్ళీ ఇప్పుడు అమ్మాయిల కోసం సర్చింగ్ ఎందుకు? కై నెక్స్ట్ సీన్ చూడు, క్లారిటీ వస్తుంది.
నెక్స్ట్ సీన్ చూడాలి, క్లారిటీ రావాలంటే గొంతు తడుపుకోవాలరా మామ. ఓ 500 రూపీస్ ఇవ్వు. లేవా? లేవంటేలా? ఇక్కడ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది, ఛార్జింగ్ పెట్టుకోవాలి. నీ స్టోరీ వినాలంటే ఓ 500 రూపీస్ ప్లీజ్. తీసుకో. నాకు తెలుసురా దేవుడికి. మామా కాజా సూపరు, టేస్ట్ చేస్తావా? నాకొద్దు, అయినా మందులోకి స్వీట్ ఏంట్రా? అదేరా ఈ నావుగాడి క్యారెక్టర్. మందులోకి మంచింకి స్వీట్ ఉండాలి, అలాగే పక్కలోకి స్వీట్ లాంటి అమ్మాయి ఉండాలి. అవును, ఎక్కడ దాకా వచ్చాం? అమ్మాయి లాగ్ పెట్టి కొట్టింది, దాని తర్వాత ఏమైంది? మేడం, ఎంతసేపు అలా ఏడుస్తూ కూర్చుంటారు? అవును మేడం, ఏదో ఒక డిసిషన్ తీసుకోండి. మొదలత చిన్నపిల్ల, తను ఎలా డిసిషన్ తీసుకుంటుంది? పైగా నిన్న కాక మొన్న జాబ్ లో జాయిన్ అయింది. ఈ ప్రాబ్లం మొదలత మేడం ఒక్కరిదే కాదండి, మనందరి ప్రాబ్లం, లెక్చరర్స్ ప్రాబ్లం. అవును అవును, మనందరం కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఆలోచించడానికి ఏముంది? వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ ఇద్దాం, కానీ వాడిని ఏం చేద్దాం? ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేద్దాం. ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. మేడంకి సారీ చెప్పు అని సారీ చెప్పించి వాడికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. అలా చేస్తే కాలేజీలో క్లాసులు అస్సలు చెప్పలేం. ఈ కాలేజీలోనే కాదు, ఏ కాలేజీలో కూడా చేయలేం. ఈ న్యూస్ రేపో మాపో టీవీలో వస్తుంది, ఇది చూసి ఇంకొకటి తయారవుతాడు. చందుగాడికి ఇచ్చే పనిష్మెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి గుణపాఠం కావాలి. ఇంకెవరు ఇలా బిహేవ్ చేయకూడదు. ఇంతకీ ఏం చేద్దాం? సస్పెండ్ చేద్దాం. మరే కాలేజీలో వీడికి అడ్మిషన్ దొరకకుండా చేద్దాం. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వదిలేస్తే సరిపోదు, వాళ్ళ లైఫ్ లో చదువు అనే పదం వినపడకుండా చేయాలి. ఎస్, ఇంకెప్పుడు ఏ స్టూడెంట్ లెక్చరర్ వరకు రాకుండా చేయాలి. మన లెక్చరర్స్ తడాక చూపిద్దాం. ముందు ప్రిన్సిపల్ కంప్లైంట్ చేద్దాం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. ఆగండి, ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్. నా వల్ల ఈ కాలేజ్ పరువు పోవడం నాకు ఇష్టం లేదు. ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు. ఇట్స్ మై పర్సనల్ ప్రాబ్లం, ఐ విల్ మేనేజ్. గ్రేట్ టీచర్ మావా, నా కళ్ళకు మీ మధు టీచర్ మదర్ తెరిసలా కనిపిస్తుంది. ఎంత సహనం, ఎంత ఓపిక. అర్రే, నీ స్టోరీలో ఇప్పుడు మంచి క్లారిటీ వచ్చింది. బ్రేకులు లేకుండా కంటిన్యూ చేయమావా. నువ్వు కావాలి. ఎస్, ఐ లవ్ యూ. మధు, ఏమైంది? కాలేజ్కి వెళ్లకుండా తిరిగి వచ్చేసావేంటి? నా వల్ల కావడం లేదు. ఎంత మర్చిపోదామన్నా నిన్న జరిగిందే గుర్తొస్తుంది. మధు, ఏమైంది? చందు మారాడనుకున్నాను, కానీ మారలేదు. అందరి ముందు చందు నిన్న నాతో ఏమన్నాడు? అందరి ముందు నాతో పోలీష్ గా బిహేవ్ చేశాడు. అసలు వాడు ఏం చేశాడో చెప్పు. పోనీలే అన్నయ్య, వదిలే. మధు, ఏం చేశాడో చెప్పు. ముందే ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? పద, కాలేజీకి వెళ్దాం. వద్దన్నయ్య, వద్దు. మనకి గొడవలొద్దు. మధు, అది కాదు. నేను ఈ లెక్చర్ జాబ్ చేయలేనన్నయ్య, నేను వేరే జాబ్ చూసుకుంటాను. అది కాదు మధు, వాణ్ణి. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్, వద్దు. మధు కాలేజ్కి రావడం మానేసింది. నా ఆలోచన, నా మాట, నా చూపు అన్నీ మధు వైపే తిరుగుతూ ఉండేవి. నీ నవ్వుల వెన్నెలలోన నామది తడిసినదే, నీ మాటలు ఓ మధులతగా నా ఎదనే అల్లినవే. నిన్నిలా చూడగా ఏదో జరిగినదే, నువ్విలా చేరగా
పిలిచిన పిలుపే వినపడదే మైకము మంత్రము లోకము కనబడదే ఎందుకో ఏమిటో పాదం నిలబడదే తీయని స్పర్శకే ప్రాయం రగిలినదే మనసులో ఒక మాటను తెలుపుతూ ఉన్నా I love you teacher I love you teacher I love you teacher my heart ఊహలే ఊయలై గుండెను ఊపినవే నిన్నిలా తోడుగా రమ్మని పిలిచినవే కొత్తగా పరిచయం పరిమళమంటినదే ప్రేమలో పరవశం నింగిని తాకినదే తొలకరి ప్రియ కలవరం కలిగినే నాలో I love you teacher I love you teacher I love you teacher my heart మధు కాలేజ్కి రావడం మానేసి 10 days అయిపోయింది. ఎదురు చూసి నాకు విసుగొచ్చింది. మధుని చూడకుండా ఉండలేనని నాకు అర్థమైంది. కానీ కాలేజ్కి రావడం లేదు. ఏం చేయాలో అని ఆలోచించి చివరికి ఒక డెసిషన్కి వచ్చాను. ఎవరు మీరు? సార్ ఐఎమ్ చందు. ఓ చందు అంటే నువ్వేనా? డైరెక్ట్ గా ఇంటికి వచ్చారా? ఏంట్రా అసలు నీ గురించి ఏమనుకుంటున్నావురా? ఏంట్రా కాలేజ్ లేదో ఓవరాక్టింగ్ చేస్తున్నావట? సార్ నేను చెప్పేదేనండి సార్. డేయ్ మాట్లాడొద్దు. సార్ చెప్పేదేనండి సార్. డేయ్ సార్ ఏమనుకుంటున్నారు అసలు నువ్వు? డేయ్ ఉండమ్మా. సార్ జాగ్రత్త. వదలంటున్నానా? వదలన్నయ్యా వదలు. నేను మాట్లాడతాను. నువ్వు లోపలికెళ్ళు. జాగ్రత్త. వెళ్ళన్నయ్యా. మధు ఐఎమ్ సారీ. నేను కావాలని నీ శారీ పట్టుకోలేదు. ఇట్స్ బై మిస్టేక్. అయినా 10 మందిలో నీ పరువు తీస్తే నాకేం వస్తుంది? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే జరిగిందేదో జరిగింది. ఇక నేను కాలేజ్కి రావడం లేదు. నిన్ను చూడకుండా నేనుండలేను. నేను ఆ కాలేజ్కి రావాలంటే నువ్వు రాకూడదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అయినా నువ్వేంటో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను లవ్ చేస్తున్నానంటే నమ్మవేంటి? నువ్వెందుకు లవ్ చేయవు? వై డోంట్ యు లవ్ మీ? లవ్ వస్తువు కాదు, అడగ్గానే ఇచ్చేయడానికి. అయినా నీది లవ్ కాదు, కేవలం అట్రాక్షన్. అట్రాక్షన్ కాదు, లవ్. 1 year నుండి నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తూనే ఉన్నాను. అదే సిన్సియారిటీతో వేరే అమ్మాయి వెనకాల పడుంటే 1 dayలో ఐ లవ్ యూ చెప్పేది. ఇంపాసిబుల్. 1 day కాదు కదా, 10 years నువ్వు ఆ అమ్మాయి వెనకాల పడ్డా మనసులో ప్రేమ లేకుండా నీకు ఐ లవ్ యూ చెప్పదు. చెప్తుంది. చెప్పదు. చెప్పితే నువ్వు చెప్పినట్లు చేస్తాను. మాట మీద ఉంటావా? మాట మార్చను. 2 days 2 months హాలిడేస్ కంప్లీట్ అయ్యే లోపు నువ్వు ఈ ఛాలెంజ్ లో గెలవడానికి ట్రై చేయి చందు. బట్ 1 thing,
ఆ అమ్మాయి ఈ ఊరమ్మాయి కాకూడదు, నీకు రిలేటివ్ అయి ఉండకూడదు, నీకు తెలుసుండకూడదు, క్యారెక్టర్ మంచిదవ్వాలి. ముఖ్యంగా మన ఛాలెంజ్ విషయం ఆమెకు అస్సలు తెలియకూడదు. ఓకే, ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను, తనతో ఐ లవ్ యూ చెప్పించుకుంటాను, నీ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తాను. ఆల్ ద బెస్ట్. ఓకే, బాయ్. బాయ్. వామ్మో వామ్మో, లవ్ గురించి ఇంత ఎక్స్ప్లెనేషనా? అయినా ఈ లవ్ గివ్వు మనకు పడదని నీకు తెలుసు కదా మావా. ఓ 10,000 దేనికి అని నువ్వు అంటావు? ఆ బండ మైసూర్పాకు రేటు 10,000 అన్నావుగా, ఇస్తే వెళ్ళి టేస్ట్ చేసి వస్తా. లేవు అని నువ్వు అంటావు. లేవు గీవు అంటే జాంతానే. ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసావు అనుకో, నేను నీ లవ్ సెర్చింగ్లో హెల్ప్ చేస్తాను. లాజిక్ అర్థం చేసుకో. దోస్త్ మేరా దోస్త్, పైసలు ఇచ్చేరా. తీసుకో. ఓ కాడా? భూమి పైన లేని అందము నీ ఒక్కదానికిచ్చినాడు బ్రహ్మదేవుడు. నిన్ను చూసి చిన్ని గుండెలు ఉదయించినాడు అచ్చమైన శ్రీనాథుడు. ఇన్ని నాళ్ళు చూడలేదు నేను ఇంత చిత్రము, నవ్వగానే బుగ్గలు నా ఎరుపెంత అందము. ఇన్ని నాళ్ళు చూడలేదు నేను ఇంత చిత్రము, నవ్వగానే బుగ్గలు నా ఎరుపెంత అందము. భూమి పైన లేని అందము నీ ఒక్కదానికిచ్చినాడు బ్రహ్మదేవుడు. నిన్ను చూసి చిన్ని గుండెలు ఉదయించినాడు అచ్చమైన శ్రీనాథుడు. చుక్కలన్నీ ఒక్క చోట రాసిపోసినట్టు ఉందే, అర్ధరాత్రి చిరునవ్వే నువ్వు నవ్వగా. కొమ్మ మీద కోయిలమ్మ పాట పాడినట్టు ఉందే, చెంతకొచ్చి నువ్వు నాతో మాటలాడగా. భూతద్దమే పెట్టి బతకాలి నీ నడుము ఏ మూల దాగుందో, ఈ భూమిపై 3వ ప్రపంచ యుద్ధం నీకోసం వస్తుందో. వేరెవరో జతపడినా నిన్నొదిలుండగలనా, నా నరకం నువ్వే స్వర్గం నువ్వే, నువ్వే ఏదైనా. భూమి పైన లేని అందము నీ ఒక్కదానికిచ్చినాడు బ్రహ్మదేవుడు. నిన్ను చూసి చిన్ని గుండెలు ఉదయించినాడు అచ్చమైన శ్రీనాథుడు. నువ్వేనేమో నెమలి పింఛం, నువ్వేనేమో వలపు వర్షం, నువ్వేనేమో కళ్ళు చెదిరే పైడి పావురం. చేసినావి గుండె గాయం, నీకు ఇది కాదు న్యాయం, నాటినావే నాలో నువ్వే ప్రేమ బీజమే. ఆ సూర్యుడే నిన్ను కళ్ళారా చూడంగా ప్రతిరోజు వచ్చేనా, ఆ చంద్రుడే నిన్ను వర్ణింప ఇలలో నా కవి జన్మమెత్తేనా. నీ కురులే తుమ్మెదలు, నీ వగలే శృతి లయలు, నేను సాధించుకోనా నా ప్రేమనింకా ఏ కష్టం ఎదురైనా. భూమి పైన లేని అందము నీ ఒక్కదానికిచ్చినాడు బ్రహ్మదేవుడు. నిన్ను చూసి చిన్ని గుండెలు ఉదయించినాడు అచ్చమైన శ్రీనాథుడు. ఇన్ని నాళ్ళు చూడలేదు నేను ఇంత చిత్రము, నవ్వగానే బుగ్గలు నా ఎరుపెంత అందము. ఇన్ని నాళ్ళు చూడలేదు నేను ఇంత చిత్రము,
నవ్వగానే బుగ్గలున ఎరుపెంత అందము, భూమి పైన లేని అందము, నీ ఒక్కదానికిచ్చినాడు బ్రహ్మదేవుడు. నిన్ను చూసి చిన్ని గుండెలో ఉదయించినాడు అచ్చమైన శ్రీనాథుడు. హలో చందు, ఎక్కడున్నావు? గుళ్ళో ఛాలెంజ్ గుర్తుందిగా, మంచి అమ్మాయి దొరికిందా? వెతుకుతున్నాను. వెతికినంత మాత్రాన మనసుకు నచ్చిన అమ్మాయి దొరకదు. మనసుకు నచ్చితే మన మైండ్ కొన్ని సిగ్నల్స్ అందుతాయి. ఆ సిగ్నల్ ని తెలుసుకో, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకో. ఆ అమ్మాయి తొందరగా దొరుకుతుంది, నీ పని త్వరగా అవుతుంది. అబ్బా ఏంటా సిగ్నల్స్? అందంగా లేకపోయినా ఆమె నీకు అందంగా కనిపిస్తుంది. ఆమె తప్ప నీకెవ్వరూ కనిపించరు. ఆమె అడుగు చప్పుడుతో పాటు నీ గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. అర్థమైందా? హలో హలో చందు, వింటున్నావా? హలో. మావా, ఇది జిలేబీ జాంగ్రీ కాదురా, ఫుల్లుగా నెయ్యిలోంచి తీసిన పుల్లారెడ్డి స్వీట్. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు గాని దీన్ని మాత్రం టేస్ట్ చేయాలరా. అబ్బా, ఏంట్రా అంత గట్టి కొట్టావు? తనని నేను లవ్ చేయబోతున్నాను. డ్రామా డ్రామా, లవ్ కాదు కదా, డ్రామానే కదా. డ్రామా అయినా లవ్ అయినా తను నా క్యాండిడేట్. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. అలాగే సార్, ఓకే సార్. అయినా దీని ఓవర్ యాక్షన్ అతి వినయం చూస్తుంటే నాకెందుకో ఇది ఆ రాఖీ లాంటిదని డౌట్ మావా. రాఖీ ఎవర్రా? రాఖీరా, 10,000 రూపీస్ క్యాషా కార్డా, మన జంబల హట్. ఆ రాఖీ అంతేనంటావా? అంతే అంటావా? నువ్వు టెన్షన్ పడక మామా. ఈ అమ్మాయి గురించి ఫుల్ డీటెయిల్స్ కనుకొని అప్పుడు ఫాలో అవుదాం. ఎవరు చెప్తారా? ఈ అమ్మాయి గురించి తెలిసిన తలకు మాసనోడు ఎవడో ఒకడు దొరుకుతాడు కదా, అని అడుగుదాం. ఎరా పెద్దోడా, ఎన్ని ప్రదర్శనలైనాయి? 101 అయిందనా, ఇంకో 7 అయితే 108 అయిపోతాయి. ఇంకా 7 మొత్తం చుట్టేరా? అమ్మో, స్టావేక్ తెలిస్తే చంపేస్తుంది. ఏంట్రా స్టావేక్ నాన్న వద్దు నాన్న. తిట్టేది? నాన్న ఏమండి వద్దండి, శ్రావకి తెలిసిందంటే గొడవ చేసేస్తుంది. నువ్వు నోరు మూసుకుంటావా? ఏమైనా వస్తే నేను చూసుకుంటాగా. అయ్యో వద్దండి. నా వల్ల కాదు, నన్ను అడిగితే మాత్రం నేను నిజం చెప్పేస్తాను. నిన్నెవరు అడగరు కానీ అడి తిరిగా. 108 అమ్మడో, 108 అయిపోయింది. పద దేవుడి దండం పెట్టుకుందాం. రే తమ్ముడు, నన్నేం అడగండి, నాకేమీ తెలీదు. నిన్నెవరూ ఏమీ అడగలేదు, నోరు మూసుకుని ఉంచో. ఏమైంది నాన్నగారు? ఆడి మొహం ఆడేదో వాగుతాడు. పదమ్మా దండం మీరు పెట్టుకుందాం. ఆగండి, నువ్వు చెప్పరా ఏమైంది? నువ్వు 101 తిరిగితే నాన్న 108 అబద్ధం చెప్పాడు. అయ్యయ్యో దేవుడా, నాన్నగారిని క్షమించు. ఆయన చేసిన తప్పుకి నేను పరిష్కారం తీర్చుకుంటాను. ఇంకో 108 ప్రదక్షిణాలు చేస్తాను. అయ్యో ఆగవే. మళ్ళీ 108 ప్రదర్శనలా? నీ కాళ్ళు నొప్పులు పడతాయే. అక్కడికి చెప్తూనే ఉన్నాను, విన్నారా మీరు? అది తీసుకొని సున్నాలు చుడుతూ కూర్చోండి. అక్కడెవరో పెద్ద ఆయనలా ఉన్నారు, ఆయన అడుగుదాం. అలాగే. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఆ అమ్మాయి ఎవరు సార్? ఎవరో ఆ పుల్లారెడ్డి స్వీట్ సార్. పుల్లారెడ్డి స్వీట్ ఏంట్రా? సార్, అడుగులో అడుగు వేసుకుంటూ గుడి ప్రదక్షిణాలు చేస్తుంది ఆ అమ్మాయి సార్. శ్రావ్య. శ్రావ్య. తెలుసు తెలుసు. ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలి సార్. దేనికి? వీళ్ళిద్దరికి మ్యాచ్ ఫిక్స్ అయింది సార్. అంటే? ఓ ఇంగ్లీష్ రాదు కదూ. మ్యాచ్ ఫిక్సింగ్ అంటే వీళ్ళిద్దరికి పెళ్లి సంబంధం కుదిరింది సార్. ఆ పుల్లారెడ్డి స్వీట్ గురించి మాట్లాడదామంటే నువ్వు ఆగరా. అయితే ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాలని. ఆ అమ్మాయి గురించే కాదు నాయన, వాళ్ళ అమ్మా నాన్న గురించి కూడా నాకు బాగా తెలుసు. సూపర్ సూపర్. ఆ అమ్మాయి 10th క్లాస్ వరకే చదువుకుంది, కానీ వంట మాత్రం బ్రహ్మాండంగా చేస్తుంది. పెద్దవాళ్ళంటే అపరిమితమైన గౌరవం, మహాభక్తురాలు. అది కాదు సార్, అమ్మాయి క్యారెక్టర్ ఎలాంటిది అని. మాట్లాడేది
క్యారెక్టర్ అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు పైకి కనిపించేంత మంచిగా ఉండట్లేదు కదా సార్. వాళ్ళ అవసరాల కోసం మంచి చెడులు మర్చిపోయి మరీ తిరుగుతున్నారు. అమ్మో కూతురంటే రోయ్ ఎందుకు అతను అలా కొడుతున్నారు? వీడెంత మాట అన్నాడు తెలుసా నిన్ను? అతడు ఏమన్నా అంతా దేవుడే చూసుకుంటాడు నాన్నగారు. అయ్యో పిచ్చి తల్లి, నేను తిరుగుపోతానాడే వీడు. నన్ను తిరుగుపోతున్నాడా? అయితే బాగా కొట్టండి, కొట్టండి, బాగా కొట్టండి, 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 వాడిని ఇంకా కొట్టండి, 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 బాగా కొట్టండి, నాన్నగారు కొట్టండి, బాగా డైలీ 10 times ఫోన్ చేసేవాడు. ఈరోజు ఒక్కసారి కూడా చేయలేదు. అసలు ఏమయ్యాడో? ఓకే, ఒకసారి నేనే కాల్ చేసి చూస్తే. హలో, హాయ్ చందు. హాయ్. అబ్బా ఏమైంది? ఫుల్గా కుమ్మేశారు. టెంపుల్లో ఒక అమ్మాయిని చూసాము. వివరాలు తెలుసుకుంటే మంచిదని నేను నాగు కలిసి ఒక పెద్ద ఆయన్ని అడిగాము. నాగుగాడు ఎక్కువ చేసిన నిరికించి పారిపోయాడు. నేను దొరికిపోయాను. ఫ్యామిలీ కలిసి కుమ్మేశారు. ఆ అమ్మాయి ఎలా ఉంది? బాగుంది. నీకు నచ్చిందా? నచ్చింది కాబట్టే ట్రై చేసి కుమ్మించేసుకున్నాను. కరెక్ట్ పర్సన్. ట్రై చేసి సక్సెస్ అవ్వు. అమ్మో దాన్న, నా వల్ల కాదు. చందు, నేను ఫిక్స్. శ్రావ్యతో ఐ లవ్ యూ చెప్పించాలి. అది పెద్ద ఫ్యాక్షన్ ఫ్యామిలీ. అమాయకంగా ఉందని చెప్పావు, అందంగా ఉందని చెప్పావు, నీకు నచ్చిందని కూడా చెప్పావు. ఇన్ని క్వాలిటీస్ కలిసున్న అమ్మాయి శ్రావ్యే కరెక్ట్. అది మనకు వర్కౌట్ కాదు మధు. అయితే ఓడిపోయావా? ఒప్పేసుకో. దాంతో అయితే ఇంకా ఒప్పుకునేదే ఉంది. ఓడిపోయినట్టే. శ్రావ్య గారు, శ్రావ్య గారు, శ్రావ్య గారు, ఒక్క నిమిషం. అంతేనండి, మీరు చేసిన పాపాలు తుడుచుకోవడానికి ఇలా మళ్ళీ మళ్ళీ గుడికి రావాల్సిందే. ఎవరండి మీరు? నేను చందు చెడ్డీ ఫ్రెండ్ అండి. చందు ఎవరు? చందుని మర్చిపోయారా? మీకోసం చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న చందుని మర్చిపోయారా? తప్పు చేశారండి. అయ్యో, నేను తప్పు చేశానా అండి? దేవుడా, నన్ను క్షమించు. అయినా నేనేం తప్పు చేశానండి? ఏం తప్పు చేశానా? ఇదే గుళ్ళో అదే దేవుడు ముందు మీ నాన్నగారితో వాడిని కొట్టించారు కదండి. చందు అంటే వాడా? తప్పు చేశాడు, కొట్టారు. అచ్చు తప్పు, మీరు కొట్టించారు. అతను చేసిన పనికి కొట్టాలా, చంపాలా? కొట్టడానికి చంపడానికి మీరెవరండి? అన్నీ మీరే చేస్తే దేవుడేం చేస్తాడు? కొట్టాలన్నా చంపాలన్నా అన్నీ ఆ దేవుడే. అవును, అది నిజమే కదూ. మీరేమో సచిన్ టెండూల్కర్ని 6 కొట్టు అన్న రేంజ్లో కొట్టు కొట్టు అని ఎంకరేజ్ చేస్తే మీ నాన్నేమో వాడి గుండెల పైన ఫుట్బాల్ని తన్నినట్టు తన్నాడండి. వాడి గుండె పగిలిందండి. చనిపోయారా? పోతాడు రేపో మాపో. అయ్యో, ఏ హాస్పిటల్లో ఉన్నారు? నా రూమ్లో ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లలేదా? తీసుకెళ్ళానండి. పంక్చర్ అయింది, ప్యాచ్ అయ్యండి అన్నాను. ట్యూబ్ మార్చినా లాభం లేదని డాక్టర్లు చేతులెత్తేశారు. దేవుడా, నా వల్ల తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించు. ఏవండి, ఒకసారి చందు గారి దగ్గర తీసుకెళ్తారా? అందుకే కదా వచ్చింది. రండి, తీసుకెళ్తాను. చందు, పడుకున్నావా? చందు, శ్రావ్య గారు వచ్చారా? చందు చనిపోయాడేమోనండి. చందు, చందు, మామలే. చందు, రే చందు, చందు లేరా? చందు, నవ్వకరా. శ్రావ్య గారు, చందు లేవట్లేదండి. చందు లేవట్లేదండి. మీరు ఒక్కసారి పిలవండి. మీకోసం దెబ్బలు తిన్నాడండి. ఉన్నాడో పోయాడో? ప్లీజ్ ఒకసారి పిలవండి. చందు గారు, చందు గారు, చందు గారు. అబ్బా, వీడు చందు.
మీ పిలుపులో ఎంత పవర్ ఉందండి. మామా, నీ కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను రా. ఓ 500 ఈ మందు వేసుకొని వస్తాను. అదే మందులు కొనుక్కొని వస్తాను. ఇవ్వరా? మీ ఇద్దరి మధ్యలో నేను ఇప్పుడు అవసరమా? నేను వచ్చే వరకు శ్రావ్య గారు ఇక్కడే ఉంటారని అన్నాను. ఉంటారు కదండి? ఇది త్వరగా వచ్చేయండి. సరేనండి. కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. మీరు అలా నుంచుంటే నేను చూడలేకపోతున్నానండి. ప్లీజ్ కూర్చోండి. మా నాన్నగారితో మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సిందండి. ఆయన మీ నాన్నగారని నాకు తెలియదు కదండి. అవును కదా, అయినా నా గురించి ఎందుకు అడిగారండి? మీరు నాకు బాగా నచ్చారండి. మీ గురించి తెలుసుకొని లవ్ చేద్దామని. ఏమోనండి, లవ్లు గివ్లు అంటే నాకు తెలీదు. లవ్ అంటే ఏముందండి? ఇష్టమైన వాళ్ళ కోసం కష్టాలు భరించడం, అంటే నాలా తన్నులు తినడం, పేరెంట్స్కి తెలియకుండా ఫ్రెండ్స్ దగ్గరికి రావడం, అంటే ఇప్పుడు మీరు ఇలా వచ్చినట్టుగా పేరెంట్స్కి అబద్ధాలు చెప్పడం, కాలేజ్ బంక్ కొట్టడం, సినిమాలకు వెళ్ళడం, షికార్లు చేయడం, పబ్బులకు వెళ్ళడం, పార్కులకు వెళ్ళడం, అంతేనండి. ఏమోనండి, మా నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. ఏమండి, మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు, నేను వెళ్తానండి. శ్రావ్య గారు, మళ్ళీ ఎప్పుడొస్తారు? మళ్ళీ అంటే కష్టమండి. అయినా మీరు బ్రతుకుంటే కదా. మీరు వస్తానంటే నేను బ్రతికే ఉంటానండి. మీరు బ్రతుకుతానంటే నేను వస్తానండి. ఎప్పుడు? రేపు ఇదే టైంకి వెళ్ళొస్తానండి. శ్రావ్య గారు, మీరు ఇక్కడికి వచ్చినట్టు మీ పెద్దవాళ్లకు చెప్పకండి. ఎందుకండి? పెద్దవాళ్ళ ఆలోచనలు మళ్ళా ఉండవు కదండి. వాళ్ళు నన్ను ఏమైనా చేస్తే. అది నిజమేనండి, చెప్పనులేండి. వెళ్ళొస్తానండి. రేపు తప్పకుండా వస్తారు కదండి. వస్తానండి. బాయ్. బాయ్. శ్రావ్య, ఎక్కడికి వెళ్ళావు? అన్నయ్య, అది నీ పద్ధతి ఏం బాగలేదురా. నేనేం చేశాను? అలా ఒక మనిషిని పట్టుకొని చావగొట్టడం తప్పు కాదు. ఈ రోజు అసలు వాడు గుమ్మం దాటి బయటికి వెళ్ళలేదు కదే. అవునక్క, నువ్వు తప్ప మేము అందరం ఇంట్లోనే ఉన్నాం. ఇవాళ కాదు, నిన్న గుడిలో. నేను ఒక్కడిని కొట్టడం ఏంటి? అందరం కలిసే కదా కొట్టాం. అసలు వాడిని చంపి పడేయవలసింది. ఇప్పుడు మాత్రం బ్రతికుంటాడా? రేపో మాపో చావబోతున్నాడులే. అది నీకెలా తెలుసు? ఇందులో తెలియడానికి ఏముంది? మీరు కొట్టిన కొట్టుడికి ఎవడైనా బతుకుంటాడా? ఒరే అన్నయ్య, నువ్వు ఇలా రౌడీలా ప్రవర్తించడం మానేయాలి. నాన్నగారు, వీడి ప్రవర్తన మార్చుకోమని చెప్పండి. వీడి వల్ల నేను నా ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేకపోతున్నాను. వీడిని కొంచెం ఆవేశం తగ్గించుకోమని చెప్పండి. ఎక్కడికి వెళ్ళావే అని అడిగితే ఏవేవో కబుర్లు చెప్తావేంటే? రేయ్, ఎక్కడికి వెళ్తుందిరా? వెళితే గుళ్ళోకి, లేకపోతే ఇంటూనే. దీని సంగతి చెప్పితే గాని మనకు తెలీదా? వాడి మాటలేం పట్టించుకోకమ్మా, నువ్వు లోపలికెళ్ళు. ఏమండి, మీరు శ్రావ్యని మరీ గారాబం చేస్తున్నారు. ఇంకెంతకాలమే? ఆ మూడు ముళ్ళు పడి అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా, అంతేగా? హలో మధులత టీచర్, నీ మెళ్ళ ముడుముళ్ళేసే టైం వచ్చేసింది. మై డియర్ స్టూడెంట్, నీకంత సీన్ లేదు. జస్ట్ 1 డే వెయిట్ చేయి, నీ స్టేట్మెంట్ మార్చుకుంటావు. మై డియర్ స్టూడెంట్, యు ఆర్ మై లవర్ అని నువ్వే అంటావు. టాపిక్ బాలేదు గానీ మ్యాటర్ చెప్పు. లైన్ లో పెట్టేశానుగా. ఆ ఫ్యాక్షన్ ఫ్యామిలీ శ్రావ్యనా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్షన్ కావచ్చు, కానీ శ్రావ్య మాత్రం గోల్డ్. నిన్న కుమ్మిచ్చేసిందన్నావు, లైన్ లోకి ఎలా వచ్చింది? లవ్ అంటే మైండ్ గేమ్ అమ్మా, సాధించాలంటే తెలివి ఉండాలి. చీటింగ్. ఒక పెళ్లి చేయాలంటే 100 అబద్ధాలు ఆడాలి, దట్ ఈస్ ఓల్డ్. కానీ లవ్ చేయాలంటే చీటింగ్ చేయాలి, దిస్ ఈస్ న్యూ. శ్రావ్యని లవ్ చేస్తున్నావా? లవ్ చేస్తుంది నిన్ను గెలుచుకోవడానికే శ్రావ్యని చీటింగ్ చేస్తున్నాను. శ్రావ్య రేపు ఈ పాటికి నాకు ఐ లవ్ యూ అని చెప్తుంది. నువ్వు కూడా నాకు ఐ లవ్ యూ అని చెప్పడానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వు. చందు, నిజం చెప్పి చెప్పించుకో. అది నీకు అనవసరం మధు. అయినా ఓసారి నీ కండిషన్స్ గుర్తెచ్చుకో. ఆ అమ్మాయి ఈ ఊరమ్మాయి కాకూడదు, నీకు రిలేటివ్ అయి ఉండకూడదు.
నీకు తెలుసుండకూడదు. క్యారెక్టర్ మంచిదవ్వాలి. ముఖ్యంగా మన ఛాలెంజ్ విషయం ఆమెకు అస్సలు తెలియకూడదు. మధు, చీటింగ్ చేయకూడదని నువ్వు నాకు చెప్పలేదు. సో సే ఆల్ ది బెస్ట్ టు మీ. నో, ఐ కాంట్ సే. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నా అదృష్టాన్ని ఎవరు మార్చలేరు. ఓకే, బాయ్. బాయ్. శ్రావ్య మరీ ఇంత అమాయకంగా ఉందేంటి? కృష్ణ, నా వల్ల పొరపాటు జరిగింది, నన్ను క్షమించు. ఉపవాసం ఉండి ఈ రాత్రంతా జాగరణ చేస్తాను. అతనికి ఏం కాకూడదు కృష్ణ, అతనికి ఏం కాకూడదు, 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 అతనికి ఏం కాదు. సరేరా, నేను బుక్ చేసుకొని వస్తానులే. రైట్. రే, మందుతో పాటు స్వీట్ కూడా ఉండాలి రోయ్. రైట్, పెట్టి. ఏ గోవిందు, ఏంటి ఎలా ఉన్నావు? కాలేజ్కి వెళ్ళలేదా? సెలవులు కదండి. సెలవులు స్టూడెంట్స్ కమ్మా, నీవెందుకు వెళ్ళలేదు? స్టూడెంట్స్ లేకుండా ప్యూన్కి పనే ఉంటదండి. ఓ, సెటైర్లు కూడా వేస్తున్నావు నువ్వు. సరే, ఈ మధ్య నువ్వేదో న్యూస్లు చెప్తున్నావు, బాగా తెలిసింది నాకు. ఏది మచ్చొక 2 న్యూస్ చెప్పు. ఏ న్యూస్ చెప్పమంటారు? సినిమా న్యూస్, సోషల్ న్యూస్, క్రైమ్ న్యూస్, కల్చర్ న్యూస్. ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా? సరే, పొలిటికల్ న్యూస్ చెప్పు. పొలిటికల్ న్యూస్ అంటే చైర్లో ఉన్నప్పుడు రాజు, చైర్ దిగితే దొంగ. అర్థం కాల. అంటే ఎంపీ నుండి సీఎం వరకు పదవులు పోయాక జైల్లో కూర్చుంటున్నారు. ఓహో, ఇంకేదైనా చెప్పు. ఇంకా అంటే సోషల్ న్యూస్. ఇంతకు ముందు సిమెంట్ రేట్ ఎక్కువని ఇసుక కలిపేవాళ్ళు, ఇప్పుడు ఇసుక రేట్ ఎక్కువని బూడిది కలుపుతున్నారు. గోవిందు, ఈ న్యూస్లన్నీ చాలా చప్పగా ఉన్నాయమ్మా. న్యూస్ అంటే ఎలా ఉండాలి? ఎక్స్పోజింగ్ చేయనని తేల్చి చెప్పేసిన ముమైద్ ఖాన్, బాధతో గుండాగి చచ్చిన ముసలి ఫ్యాన్. ఇది సైకిల్ దొంగను ఉరితీయాలంటూ లాయర్లు, కసబ్కి ప్రాణభిక్ష పెట్టాలంటూ పాకిస్తానుడి పిటిషన్లు, ఇకపై నిజాలు మాత్రమే చూపుతామంటున్న న్యూస్ ఛానళ్లు, కళ్ళు పేలిపోయి పిచ్చెక్కి దిక్కుతోచని స్థితిలో ఉన్న జనాలు, వాగులోకి దూసుకుపోయిన బస్సు, వాగు అక్కడే ఎందుకు కట్టారంటూ ఎమ్మెల్యే నిరాహార దీక్ష, 1,00,000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న మొగల్ రేకులు, ఇప్పటికీ రాత్రిపూట వంటలు చేసుకుంటున్న పాపం భర్తలు. ఇవిరా న్యూస్ అంటే. ఇలా నిన్ను చాలా ఎడ్యుకేట్ చేశాను. 500 ఇచ్చేయి. 500 దేనికి? మరి న్యూస్ ఫ్రీగా చెప్పేస్తా రేటి. తప్పదా? తప్పదమ్మా, తీ, ఉండొచ్చు జేబులో. గట్ట 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 గట్ట. ఇదేంటి, అందరి దగ్గర నేను కొట్టేసేవాడిని, ఈ నా దగ్గర కొట్టేశాడు. అరే బావా, వైజాగ్లో నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఓ కత్తి లాంటి అటెండర్ ఉండేది. దాని స్టోరీ చెప్తా విను. అది పిల్ల కాదు పచ్చిమిరప, దాని ముద్దు పేరు బంగారం. అది పిల్ల కాదు పచ్చిమిరప, దాని ముద్దు పేరు బంగారం. ఇంతకీ అసలు పేరేంటో చెప్పరా మామా? అసలు పేరు జ్యోతిలక్ష్మి. అబ్బో, బొడ్డు కింద సీరగట్టి తిప్పుకుంటా తిరిగేది, బొడ్డు కింద సీరగట్టి తిప్పుకుంటా తిరిగేది. అది వేసేది రోజుకో డ్రస్సు, డైలీ తాగేదిరా ఫ్రూట్ జ్యూస్. అది వేసేది రోజుకో డ్రస్సు, డైలీ తాగేదిరా ఫ్రూట్ జ్యూస్. అందుకేనేమో అంత రమ్సుగా తయారైంది. మరి నువ్వు ఎప్పుడైనా తాపించావా జ్యూసు? తాపించడం కాదు, నన్ను తాగేలా చేసింది కళ్ళు. ఎంతకీ లైన్లో పెట్టావా లేదా? కన్ను కొట్టానురా సోమవారం, చూసి నవ్విందిరా మంగళవారం, మాట కలిపిందిరా బుధవారం, చెయ్యి వేసిందిరా గురువారం, ఐ లవ్ యూ చెప్పిందిరా శుక్రవారం, ముద్దు పెట్టిందిరా శనివారం. మరి ఆదివారం? దాన్ని తీసుకెళ్ళ సినిమాకు, అది ఇచ్చిందిరా పెద్ద షాకు. దాన్ని తీసుకెళ్ళ సినిమాకు, అది ఇచ్చిందిరా
పెద్ద షాకు. ఓ షాక్ ఏంటి, ఇవ్వడం ఏంటి? అది వచ్చింది నాతోనే గాని, అది వచ్చింది నాతోనే గాని, అది వచ్చింది నాతోనే గాని, లేచిపోయింది బ్లాక్ టికెట్ గాంతో. అది వచ్చింది నాతోనే గాని, లేచిపోయింది బ్లాక్ టికెట్ గాంతో. చందు ఇంకా రాలేదేంటి? కొంపతీసి చచ్చిపోయాడా ఏంటి? దేవుడా, నిన్న రాత్రంతా నిన్ను వేడుకున్నాను కదా స్వామి, నా మాట నీకు వినిపించలేదా? హాయ్ శ్రావ్య. వచ్చేసారా? మీరింకా రాకపోయేసరికి చాలా భయపడిపోయానండి. ఆగిపోయే గుండె గురించి ఎందుకు భయం? అయ్యో, అలా అనకండి. పిచ్చి శ్రావ్య, అనకుండా ఉంటే ఆగకుండా ఉంటుందా? ఏమోనండి. శ్రావ్య, నా చివరి కోరిక తీరిస్తే నా గుండె తృప్తిగా ఆగిపోతుంది. తీరుస్తావు కదూ? ఏం చేయాలండి? ఐ లవ్ యూ చెప్పు. అమ్మో, మా నాన్నగారికి తెలిస్తే నన్ను చంపేస్తారండి. ఎవరు చెప్తారు? మనం లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ నాన్నతో చెప్పాలి. రేపో ఎల్లుండో చనిపోయే నాకు పెళ్లి మీద ఆశ లేదు. నా గుండె కోసం, నా గుండె తృప్తిగా ఆగడం కోసం ఐ లవ్ యూ చెప్పమన్నాను, అంతే కదా? ఏ ప్రాబ్లం ఉండదు కదండి? ఉండదు. నేను చెప్పలేనండి. ఏ? నేను ఐ లవ్ యూ చెప్తే మీ గుండె వెంటనే ఆగిపోతే నేను భరించలేనండి. నా వల్ల కాదండి. వెళ్ళొస్తానండి. శ్రావ్య, శ్రావ్య, మళ్ళీ ఎప్పుడు? రేపు ఇదే టైంకి మీరు బతుకుంటే. మధు, నవ్వకు. మధు, నవ్వకు. నవ్వద్దన్నా? స్టాప్ ఇట్ మధు. ఓకే చందు, ఓకే చందు, భలే ఇన్నోసెంట్ గర్ల్ ని పట్టుకున్నావు. శ్రావ్య ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ నీకు ఐ లవ్ యూ చెప్పదు. పూర్ చందు, శ్రావ్యే కాదు, ఏ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పదు. ఎందుకని? ఎందుకంటే నీకు లవ్ అంటే ఏంటో తెలియదు, లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు, లవ్ ని ప్రపోజ్ చేయడం తెలియదు. డ్రాప్ అయిపోయి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇచ్చిన సలహాలు చాలు కానీ ఇంకా ఫోన్ పెట్టు. షిట్. నాన్నగారు ఇంటికి రాకుండా ఉంటే బాగుండును. నాన్నగారు నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఏం చెప్పాలి? నిన్నైతే తప్పించుకున్నాను. నాన్నగారికి అబద్ధం చెప్పకూడదు. దేవుడా, నువ్వే కాపాడాలి. ఎవరూ లేరు. శ్రావ్య, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను నాన్నగారు? శ్రావ్య, చాలా సీరియస్ గా అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళావో చెప్పు. ఎక్కడికి వెళ్తాను? గుడికి వెళ్ళాను నాన్నగారు. నేను గుళ్ళోకే వచ్చాను. అయితే గుళ్ళో మీరో పక్క నేనో పక్క ఉండకూడదా ఏంటి నాన్నగారు? మీరేమైనా నా గురించి గుడిలో వెతికారా? నేనేమైనా మీ గురించి వెతికానా? అయినా ఏదో అనుమానంగా నన్ను నిలబెట్టి మరీ అడుగుతున్నారు. మీరు మారిపోయారు నాన్నగారు, మారిపోయారు నాన్నగారు, ఇది అనుమానంతో కాదురా. ఈడొచ్చిన ఆడపిల్లని కంటికి రెప్పలా చూసుకోవడం తల్లిదండ్రులుగా అది మా బాధ్యత. అయినా నాన్నగారు ఎప్పుడు నన్ను ఇంత కోపంగా అడగలేదు. నువ్వు ఇంట్లో చెప్పకుంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కదా. రేయ్, నువ్వు ఉండు.
ఓహో, నా చిట్టి తల్లి మీద నాకెందుకురా కోపం? నువ్వన్నది నిజమే. గుళ్ళో నువ్వో పక్కా నేనో పక్కా ఉంటామన్న ఆలోచన నా బుర్రకు రాలేదు, చూశావా? సరేనమ్మా, ఇక నుంచి ఎప్పుడూ నిన్ను గట్టిగా తిట్టను, సరేనా? నువ్వేమిటి అలా చూస్తూ నిలబడతావు? లోపల తీసుకెళ్ళి అమ్మాయికి ఏమైనా తినడానికి పెట్టు. నాన్నగారు, ఈరోజు కూడా నేను ఉపవాసం. వారంలో 4 రోజులు ఉపవాసాలు నీకెప్పుడు అలవాటేగా. సరే, లోపలికి వెళ్ళు. కృష్ణ, నన్ను ఇలా రోజు రోజుకి మార్చేస్తున్నావు. ఎప్పుడూ లేనిది నాన్నగారికి అబద్ధం చెప్పేలా చేశావు. లవ్ అంటే ఏముందండి? పేరెంట్స్కి అబద్ధాలు చెప్పడం, కాలేజ్ బంక్ కొట్టడం, సినిమాలకు వెళ్ళడం, షికార్లు చేయడం, పబ్బులకు వెళ్ళడం, పార్కులకు వెళ్ళడం, అంతేనండి. ఇది నిజమేనా? లవ్ అంటే ఇదేనా? నేను చందు లవ్ లో పడిపోయానా? ఆ శ్రావ్య ఉంది కదన్నయ్య, ఒట్ట మైక్రాలు. ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు ఇలా ఉంటున్నారా? అసలు నేను అనుకునే లేదు. శ్రావ్యను చూస్తుంటే నేను చాలా అనుకున్నాను, కానీ శ్రావ్య ఇప్పుడు ముప్పు తిప్పలు పెడుతుంది చందుని. శ్రావ్య చాలా మైక్రాలు. శ్రావ్య దగ్గర చందు అవస్థలు చూడాలి. చివరికి శ్రావ్య దగ్గర ఎన్ని నాటకాలు ఆడుతున్నాడో. బట్ చందు ఈజ్ అ గుడ్ స్టూడెంట్, గుడ్ పర్సనాలిటీ, వెరీ ఫేర్. బట్ వాడికి అప్రోచ్ అవడమే తెలియదు. ఏంటి మధు, ఈ మధ్య నువ్వు ఏ విషయం చెప్పినా చందు గురించి ఎక్కువ చెప్తున్నావేంటి? అయ్యో, అదేం లేదన్నయ్య, జస్ట్ ఫర్ ఫన్. ఓకే, అవును, కాలేజ్ మానేసావు కదా, వేరే జాబ్ ఏమైనా ట్రై చేస్తున్నావా? ట్రై చేస్తున్నా. వేసుకో. నో నో నో, థ్యాంక్ యూ. అన్నయ్య ఏంటి ఇలా అన్నాడు? అన్నయ్య అన్నట్టు చందు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా? నా మాటల్లో ఎప్పుడు చందు గురించి ఎక్కువగా వినపడుతుందా? ఆలోచిస్తుంటే అన్నయ్య చెప్పింది నిజమే. కానీ ఎందుకు? ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి. నో, దిస్ ఈస్ నాట్ లవ్. మధు, మనసులో ప్రేమనుంచుకొని పైకి లేనట్టు నటించడం తప్పు. చందు, మనిద్దరికి ప్రేమ కుదరదు. ఎందుకు కుదరదు? ఐఎమ్ లెక్చరర్, యువర్ స్టూడెంట్. ఓ ఓకే, అప్పుడు నీ లెక్చరర్ జాబ్ వదిలేసేయ్, వేరే జాబ్ చూసుకో, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ కదా. ఇంకా రాలేదేంటి? వట్టి పిరికిదే గాని చాలా మంచిది. అలా అని మధు బ్యాడ్ గర్ల్ ఏం కాదు. శ్రావ్య ఇన్నసెంట్, మధు ఇంటెలిజెంట్. శ్రావ్య విలేజ్ గర్ల్, మధు సిటీ గర్ల్. చాచా, నేనేంటి మధుని శ్రావ్యతో పోలుస్తున్నాను? మై మధు ఈజ్ ఆల్వేస్ గ్రేట్. షీఈ్ ఎ బ్యూటిఫుల్ ఏంజల్. మన వల్ల కాదు. శ్రావ్య వస్తే ఐ లవ్ యూ చెప్పించుకొని జంప్ అయిపోవాలి. చెప్పకపోయినా సరే జంప్ అయిపోవాల్సిందే. ఇంక రానట్టే. చందు, పద, మరో అమ్మాయిని వెతుక్కుందాం. వెయిట్ చేయనన్నా. లవ్లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని తిప్పలు తప్పవు. ఎస్, కాసేపు ట్రై చేద్దాం. నో, అంత అవసరమా?
అమ్మాయి గారా పిలుస్తున్నా వెనకండా వెళ్ళిపోతున్నారేటి? శ్రావ్య, నీ గురించి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. మా నాన్నగారికి చెప్పకుండా రావడం చాలా కష్టమండి. ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు. చాలా బాధగా ఉందండి. ఇక మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మా నాన్నగారికి చెప్పేస్తారా అండి? అయ్యో బాబోయ్, అది కాదు శ్రావ్య, నా గుండె ఇక ఆగదు. అర్థం కాలేదండి. నా గుండెకి ఏ ప్రాబ్లం లేదు. నిజమా అండి? అవును శ్రావ్య, డాక్టర్స్ దగ్గరకు వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. డాక్టర్ షాక్, ఏదో మాయ జరిగింది. చూసారా చూసారా, ఇదంతా ఆ కృష్ణ పరమాత్ముడి లీల. మధ్యలో ఆయన ఏం చేశాడు? మీరే అన్నారు కదండి మాయ జరిగిందని. మాయ అంటే అది కృష్ణుడి మాయండి. నేను కృష్ణ భక్తురాల్ని కదండి. భగవంతుడు ఎప్పుడు ఆయన నమ్ముకున్న వారికి భక్తులకి ద్రోహం చేయడండి. ఓకే శ్రావ్య, నా గుండెకి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదని అర్థమైంది కదా. ఐ లవ్ యూ చెప్పవా? నేనే చెప్పాలా? చెప్తే గాని ఎదుటివారి గుండెల్లో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేరా అండి మీరు? అయినా నేను ఆడపిల్లను కదండి, నేనేం చెప్తాను, మీరే అర్థం చేసుకోవాలి. ముందు మా నాన్నగారికి చెప్పి పెళ్లికి ఎలా ఒప్పించాలో ఆలోచించండి. పెళ్ళేంటి? మీ నాన్నగారికి చెప్పడం ఏంటి? తల్లిదండ్రుల్ని మోసం చేయడం, వాళ్ళకి తెలియకుండా లేచిపోవటం, ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేదండి. నో శ్రావ్య, మనం పెళ్లి చేసుకోవడం కుదరదు. మా నాన్నగారికి భయపడి నన్ను గోదాట్లో ముంచేస్తారా అండి? మా నాన్నగారు ఏమీ రాక్షసుడు కాదు. మంచి రోజు చూసుకొని మా ఇంటికొచ్చి మాట్లాడండి. అమ్మా నాన్నల్ని నొప్పించి పెళ్లి చేసుకుందాం. అదేంటండి, నేను పెళ్లి కొప్పుకోగానే మీ రియాక్షన్ ఒకలాగుంటుందనుకుంటే ఉలుకు పలుకు లేకుండా గుడ్లప్పగించి నీళ్లు నవ్వులుతూ మీరేంటండి ఇలా అయిపోయారు? ఎలా అనుకున్నావు? అది అయ్య బాబోయ్, కనిపించేంత స్లో కాదు, నువ్వు చాలా ఫాస్ట్. ఇందులో ఫాస్ట్ ఏముందండి, స్టార్ కనెక్షన్ ఉంది కదండి. 276 ఛానల్స్ అండి. ఒక్కొక్క ఛానల్లో రోజుకి 5 సినిమాలండి. ఏ సినిమా చూసినా లవ్ ఉంటుందండి, రొమాన్స్ ఉంటుందండి. అది లేని లైఫ్ ఉండదని డైలాగ్స్ ఉంటాయండి. ఇంత చెప్పినా మీరు ఇంకా అలానే ఉన్నారేంటండి? అంటే మీ నాన్న వస్తారేమని భయంగా ఉందండి. అవునండి, మీ దగ్గరుంటే ఏమీ తెలియట్లేదండి. ఎంతసేపైనా కూడా తెలియట్లేదండి. ఎక్కడున్నానో కూడా అస్సలు తెలియట్లేదండి. వెళ్ళొస్తానండి. ఇదేంటి కథ ఇలా రివర్స్ అయిపోయింది? నాన్నగారు, నాన్నగారు, ఉదయం నుంచి మీ గురించి వెతుకుతున్నాను. ఎక్కడికెళ్లారు? ఏమ్మా, నేను నిన్ను అడగాలనుకున్న ప్రశ్న నన్నే నువ్వు అడుగుతున్నావా? నాన్నగారు, చూడమ్మా, మొదటి నుంచి నేను నా భార్య, పిల్లలు, కుటుంబం ముఖ్యం అనుకున్నాను. అదే ప్రపంచం అనుకుని బతుకుతున్నాను. నా పిల్లలు నాకు తెలియకుండా ఏమీ చెయ్యరు అని నమ్మకంలో ఉన్నాను. కానీ అలా ఆలోచించి తప్పు చేశానేమో అనిపిస్తోందమ్మా. అలా మాట్లాడకండి నాన్నగారు, నాకు బాధగా ఉంది. మరెక్కడికెళ్ళావమ్మా? అది నాకు భయమేస్తుంది నాన్నగారు. ఎందుకు భయం? ఏం చేసావు? నేనేం చేయలేదు. మరి భయం ఎందుకే? ధైర్యంగా చెప్పు. అది నాన్నగారండి, చందుని కలవడానికి వెళ్ళానండి. దేనికి? చందు వచ్చి చెప్తానన్నాడండి. ఏం చెప్తాడు?
నేను చెప్పలేనండి. ఇంట్లో తెలియకుండా వాడినేమన్నా కలిసి వచ్చి పైగా ఏమన్నాడంటే చెప్పకుండా సిగ్గుపడతావేంటే? చెప్పు. నువ్వు ఉండు శాంత, ఉండు. చెప్పమ్మా, ఏమన్నాడు? చందు నన్ను ప్రేమించాడండి. నేను కూడా చందుని ప్రేమిస్తున్నానని నాకు అర్థమైంది. మీకు చెప్పి మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామన్నాడండి. శ్రావ్య, నువ్వు చిన్నపిల్లవి. ప్రేమంటే ఏమిటో నీకు తెలియదే. వాడు మంచివాడు కాదు. లేదు నాన్నగారు, చందు చాలా మంచివాడు. నేనంటే ప్రాణం. నోర్మై. జగన్. నాన్నగారు. రామబ్రహ్మంగారిని రమ్మని చెప్పు. అలాగే నాన్నగారు. నమస్కారం శంకరరావు గారు. నమస్తే, కూర్చోండి. ఏంటి రమ్మన్నారట? మీ అబ్బాయి పెళ్లి సంబంధం గురించండి? వయసు వచ్చిన ఆడపిల్లని ఇంటో పెట్టుకుని అబ్బాయికి పెళ్లి ఎలా చేస్తామండి? ఏంటి మీ స్టేట్మెంట్లో తేడా ఉంది? లాస్ట్ మంత్ రామచంద్రాపురం నుంచి సంబంధం తీసుకొస్తే మా అమ్మాయి చిన్నపిల్ల, అప్పుడే పెళ్ళేంటి అన్నారు? అన్నానులేండి. అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం చెప్పండి. వేరే సంబంధం ఎందుకండి? ఈ రామచంద్రాపురం సంబంధం అయితేనే సూపర్గా ఉంటుంది. మీరు అనండి, అమ్మాయి పెళ్లి కూతురు అయిపోతుంది, పెళ్ళైపోతుంది. అబ్బాయి వివరాలేంటి? అబ్బాయి పేరు గుణశేఖర్. పేరుకు తగ్గట్టుగానే గుణవంతుడు, అదేవిధంగానే ఇంజనీరింగ్ స్టూడెంటు. తర్వాత ఈ ఆస్తిపాస్తుల విషయంలో మీకేమాత్రం తక్కువ కాదండి. పైగా ఆ అబ్బాయి అమ్మాయిని ఇష్టపడ్డాడు కూడా. ఇంతకంటే ఏం కావాలండి? ఇంకేమి? మంచి రోజు చూసి అబ్బాయిని పెళ్లి చూపులకి రమ్మనండి. మంచి రోజు ఎప్పుడో ఏంటండి? రేపే బేషుగ్గా ఉంది. అన్ని విషయాలు ఓకే అనుకుంటే తాంబూలాలు ఇచ్చుకొని ముహూర్తాలు పెట్టుకోవడమే. ఏమంటారు? చందు, ఏంట్రమ్మా బ్యాగ్ సర్దుతున్నావు? వెళ్ళిపోతున్నాను రా. ఏమైంది బంగారం? శ్రావ్యతో మనకు వర్కౌట్ కావట్లా. శ్రావ్య పోతే సీత, సీత పోతే గీత, గీత పోతే రీటా, రీటా పోతే దాన్నమ్మ అంటూ చాలా మంది వస్తారా. ఇంకో దాన్ని ట్రై చేసుకుందాం రా. చాలరా, ఇక్కడతో ఈ గేమ్ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఇలా నువ్వు గేమ్ ను మిడిల్ డ్రాప్ చేస్తే నాలాంటి వాడికి ఇన్వెస్టర్ ఎక్కడ దొరుకుతారా? నువ్వు కరెక్ట్ ఫ్రెండ్ రా మావా. నీకెప్పుడైనా ఎమర్జెన్సీలో అవసరం వస్తే నాకు ఫోన్ చెయ్యి. ఇలా ఎగిరి అలా వాల్తా. మీరు బ్రతుకుతానంటే నేను వస్తానండి. చెప్తే గాని ఎదుటివారి గుండెల్లో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేరా అండి మీరు? కృష్ణ, నన్ను క్షమించు. లేచిపోవడం తప్పని నాకు తెలుసు, కానీ ఏం చెయ్యను కృష్ణ. నాన్నగారు అర్థం చేసుకోకుండా మరొకరితో పెళ్లి చేస్తున్నారు. పాపం చందు అమాయకుడు, నేను లేకుండా బ్రతకలేడు. వాడికి అన్యాయం చేయడం తప్పు కదా కృష్ణ. చందు నేను లేచిపోయి పెళ్లి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తాం, సరేనా? వస్తానే. బాయ్ బాయ్. వస్తాను కృష్ణ.
చందు చందు. హాయ్ పుల్లారెడ్డి స్వీట్. మందుంది, మంచి స్వీట్ ఉంది, మగువే లేదన్న టైంలో ఏం ఎంట్రీ ఇచ్చావే. వాట్ ఏ టైమింగ్ బేబీ. చందు ఏడండి? చందా చందుగాడెప్పుడో జంపు. రవెన్న రసగుల్లా, నీలో రసాన్ని జుర్రుకుంటా. కావాలంటే కాసేపు నన్నే నీ చందనుకో. అయ్యో తప్పండి, ఫ్రెండ్ లవర్ అలా అనకూడదండి, కళ్ళు పోతాయండి. కళ్ళు పోతాయండి, తప్పండి. ఎప్పుడండి ఆ చందుగాడు నిన్ను నిజంగా లవ్ చేసుంటే, నువ్వు వాడికి నిజంగా లవ్వర్ అంటే అప్పుడు నా కళ్ళు పోయేవి. కానీ వాడిది నిజమైన లవ్ కాదుగా. అంటే చందు నన్ను లవ్ చేయట్లేదా? చందు నిన్ను లవ్ చేయట్లేదు, అదంతా డ్రామా. ఆడి టీచర్ కోసం ఆడిన డ్రామా. టీచరా? సో వాడు నువ్వు నిజమైన లవర్స్ కారు కాబట్టి మనమిద్దరం ఏమైనా చేసుకోవచ్చు, తప్పే లేదు. కామన్ శ్రావ్య. వద్దండి. మంచి స్వీట్ టేస్ట్ చేయకుండానే వెళ్ళిపోయింది. చందు, సిటీకి ఎప్పుడొచ్చావు? జస్ట్ నౌ. శ్రావ్య సంగతి ఏమైంది? మధు, చిన్న పొరపాటు జరిగిపోయింది. వాట్ హ్యాపెండ్? అది చిన్న విషయం అని తెలిసేలోపే ఆలస్యం అయిపోయింది. ఏం జరిగింది? ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ మధు. షీ ఫెల్ ఇన్ లవ్ విత్ మీ. అలా జరగకూడదు. ఇదేదో పెద్ద ప్రాబ్లం అయ్యేలా అనిపిస్తుంది మధు. ఇంకా ఈ విషయాన్ని కంటిన్యూ చేయకూడదని శ్రావ్యకు చెప్పకుండా వచ్చేశాను. చెప్పకుండా ఎందుకొచ్చావు? అసలే శ్రావ్య సెన్సిటివ్. నాకు అలానే అనిపిస్తుంది మధు. శ్రావ్యకి చెప్పి రావాల్సింది. ముందు ఫోన్ చేసి శ్రావ్యతో మాట్లాడు. శ్రావ్య ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. నాకెందుకు చేస్తున్నారు? శ్రావ్యము మాట్లాడు. వాట్ హ్యాపెండ్ చందు? శ్రావ్య ఫాదర్ ఫోన్ చేశారు. శ్రావ్యకి నేను చేసిన మోసం తెలిసి సూసైడ్ అటెంప్ట్ చేసుకుందట. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. హౌ ఇస్ షీ? కండిషన్ క్రిటికల్. వెళ్ళు బాబు. శ్రావ్య, నన్ను చూడు శ్రావ్య.
అర్థం కాలేదు శ్రావ్య, అర్థం కాలేదు శ్రావ్య. నీ నుండి దూరంగా వెళ్ళాకే అర్థమైంది. నువ్వు నాకు కావాలి శ్రావ్య, నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా నేను ఉండలేను శ్రావ్య, ఉండలేను. లవ్ యూ శ్రావ్య, లవ్ యూ రా, లవ్ యూ. మరి టీచర్? ఆ టీచర్ని నేనే. చందుకి నా మీదుంది అట్రాక్షన్, మీ ఇద్దరిది లవ్. ఆగండి టీచర్, వదలతా టీచర్. ఐ లవ్ యూ టీచర్, ఐ లవ్ యూ టీచర్. సారీ సారీ అంటున్నా క్షమించు టీచర్, మిస్టేక్ ఏదో జరిగింది మన్నించు టీచర్. సారీ సారీ అంటున్నా క్షమించు టీచర్, మిస్టేక్ ఏదో జరిగింది మన్నించు టీచర్. రియల్ గానే రియలైజ్ అయిపోయా టీచర్, 100% పొరపాటు నాదేలే టీచర్. గోడ కుర్చీ నన్ను వేయమన్నా వేస్తాలే టీచర్. లవ్వు గివ్వు పక్కన పెట్టి బుక్కే పడతా టీచర్. ఐఎమ్ సారీ టీచర్, వెరీ సారీ టీచర్. ఐఎమ్ సారీ టీచర్, వెరీ సారీ టీచర్. అరే కాకా, ఏమిరా మళ్ళీ నీ లొల్లి? నిన్న మొన్నటిదాకా వద్రబాయ్ అంటే లవ్ గివ్ అంటూ టీచర్ ఎంట పడ్డావు, ఇప్పుడేమో సారీ చెప్తున్నావు. ఏమైందిరాబాయ్ నీకు? కోపమే నా మీదుంటే కొట్టవా బెత్తం తోటి, మనసునే నొప్పించుంటే గుంజుళ్ళే తీయించుకోటి. కోపమే నా మీదుంటే కొట్టవా బెత్తం తోటి, మనసునే నొప్పించుంటే గుంజుళ్ళే తీయించుకోటి. అప్పుడేమో పిచ్చెక్కింది, ఇప్పుడేమో బుద్ధొచ్చింది. తప్పు నాకు తెలిసొచ్చింది, చేంజ్ నాలో కనిపించింది. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ టీచర్, వెరీ సారీ టీచర్. ఐఎమ్ సారీ టీచర్, వెరీ సారీ టీచర్. మా అయ్య చెప్పేటోడు రాబాయ్, ఎదుటోడు తప్పురా అని ఎంత చెప్పినా దిమాకెక్కదురా బేటా, ఆడంతట ఆడే అనుభవంతో తెలుసుకోవాలరా అని. నిన్ను చూసేదాకా తెలియలేదు రాబాయ్, మా అయ్య చెప్పింది నిజమని. రంగు రూటులోన నేను స్పీడుగా వెళ్ళా టీచర్, స్పీడ్ బ్రేకరే వేసి ఆపినావు నువ్వే టీచర్. రంగు రూటులోన నేను స్పీడుగా వెళ్ళా టీచర్, స్పీడ్ బ్రేకరే వేసి ఆపినావు నువ్వే టీచర్. ఇష్క్ చేశా నిన్నే నేను, రిస్క్ లోన పడిపోయాను. శ్రద్ధగానే పాఠం వినక ఫుల్లుగానే చెడిపోయాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ టీచర్, వెరీ సారీ టీచర్. ఐఎమ్ సారీ టీచర్, వెరీ సారీ టీచర్.